శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. శంకర భగవత్పాదులు మీనాక్షి స్తోత్రం చేస్తూ శబ్దబ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అంటారు. శబ్దము బ్రహ్మము. నిజంగా భారతదేశం అంతటా కూడా విశేషమైనటువంటి ఖ్యాతిని సముపార్జించుకుని కొన్ని వేల కచేరీలు చేసి అంతర్జాతీయంగా కూడా లబ్ధప్రతిష్ఠురై నిజంగా ఆ పరదేవత ఆయన యొక్క వేళ్లయందు ఒక అద్భుతమైనటువంటి శక్తి రూపంలో ప్రవేశించి ఉంది. ఇవాళ కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు అపర శంకరాచార్యుల వారిగా పేరుగాంచినటువంటి మహానుభావులు సన్యాస ధర్మాన్ని పాటించి మళ్ళీ ఆదిశంకరాచార్యుల వారి తర్వాత భారతదేశమంతటా పాదచారి అయి పర్యటించి ధర్మప్రబోధం చేసి 100 సంవత్సరములు జీవించినటువంటి వారు 13వ ఏట సన్యాసం తీసుకుంటే 87 చాతుర్మాస్యములు చేసి ఆయన వేరొకరికి నమస్కరించవలసిన అవసరం లేకుండా యావజ్జాతి ఆయన ముందు మోకరిల్లేటట్టుగా ఆ స్థాయికి ఎదిగిపోయి మైత్రీం భజతాం అని ఐక్యరాజ్య సమితిలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారితో కీర్తన చేయించి ఇప్పటికీ కూడా కొన్ని కోట్ల మందిని ఆయన మహానుభావుడు తేజోరూపులై నడిపిస్తున్నారు. అటువంటి మహాపురుషులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు అవతార స్వీకారం చేసినటువంటి పరమ పవిత్రమైన రోజు ఇవాళ వారి జయంతి. అటువంటి రోజున ఇంత గొప్ప సంగీత కార్యక్రమంతో ఈ ప్రదోషవేళ ప్రారంభం కావడం పరదేవతానుగ్రహం. మహాభారతంలో విదురుడిది ఒక పరమాద్భుతమైనటువంటి వ్యక్తిత్వం. అవి పాత్రలు కావు. పాత్రలు అంటే కాల్పనికమైనవి పాత్రలు అంటారు. ఎవరో కాస్త 10 మందికి వినోదాన్ని అందించడం కోసమో లేదా ఏదైనా ప్రయోజనాన్ని అందించడం కోసమో ఒక పాత్రని సృజిస్తే వారు కల్పించి వ్రాస్తే దానిని పాత్ర అంటారు. అలా కాకుండా యథార్థంగా ఆ వ్యక్తి ఉన్నవారైతే వారు అలాగే ప్రవర్తించిన వారైతే వారిని పాత్ర అని పిలవరు. మహాభారతంలో పాత్రలు ఉండవు, రామాయణంలో పాత్రలు ఉండవు. ఎందుకని అంటే అవన్నీ ఇతిహాసములు. రామాయణాన్ని రచన చేసినటువంటి వాల్మీకి మహర్షి రామాయణంలో అంతర్భాగం, భాగవత రచన చేసినటువంటి వ్యాసుడు భాగవతంలో అంతర్భాగం, భారత రచన చేసినటువంటి వ్యాసుడు భారతంలో అంతర్భాగం. అంతేగాని ఉబుసుపోక రచించినటువంటివి కావు. అవన్నీ పరమ సత్యములు, ఇతిహాసములు అంటారు. ఇది ఇట్లే జరిగినది, అందులో ఒక్క మాట కూడా అబద్ధం కానీ కల్పించినవి కానీ కావు. పరమసత్యం చెప్పాలి అంటే వాటిల్లోంచి ఒక్క అక్షరాన్ని మార్చే ప్రయత్నం చేయడం మహాసాహసం. ఎందుకని అంటే కారణజన్ములైనటువంటి వారు పరదేవతానుగ్రహాన్ని పొందినటువంటి వారు మాత్రమే వాటిని రచించగలిగారు, ఆంధ్రీకరించగలిగారు తప్ప అవి అందరికీ సాధ్యపడే విషయాలు కావు. మహాత్ముల పట్ల గౌరవ భావనతో మాట్లాడకపోవడం కూడా ఒక దోషమే అవుతుంది. పోతనగారు పోతనగారే, నన్నయ్య గారే, తిక్కనగారే, ఎర్రాప్రగడే వారందరూ కారణజన్ములు. వారి గురించి అసలు సామాన్యమైనటువంటి వ్యక్తులతో పోల్చి మాట్లాడడమే సాధ్యం కాదు. అటువంటి మహాభారతంలో విదురుడు ఒక పరమాద్భుతమైనటువంటి వ్యక్తి.
సనాతన ధర్మమునందు ఋషిప్రోక్తమైనటువంటి వాంగ్మయం అంతా కూడా ధర్మం చుట్టూనే తిరుగుతుంది. మనిషి జీవించవలసినది ధర్మాన్ని ఆలంబనంగా చేసుకుని జీవించాలి. సమస్త వాంగ్మయాన్ని తీసుకొచ్చే పిండేస్తే అందులోంచి వచ్చేటటువంటి సారము రెండు అక్షరములు ధర్మం. ధర్మ ప్రబోధం చెయ్యడం కోసమే ఇవన్నీ వచ్చాయి. సాక్షాత్ ధర్మదేవత అయినటువంటి యమధర్మరాజు గారు మహాభారత కాలంలో మాండవ్య మహర్షి యొక్క శాపం వలన ఈ భూమి మీద అవతరించాడు. ఆయన విచిత్రవీర్యుని యొక్క క్షేత్రమైనటువంటి అంబయందు వ్యాస భగవానుడి యొక్క అనుగ్రహ విశేషం చేత ఆవిర్భవించినటువంటి మహానుభావుడు విదురుడు. విదురుడి జీవితాన్ని పరిశీలిస్తే పరమాద్భుతమైనటువంటి విషయములు ఎన్నో గోచరిస్తాయి. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, సాధారణంగా మనం మహాభారతము విదురుడు ఈ రెండు మాటలు ప్రస్తావన చేస్తే ఆయన ఎక్కువగా ధర్మాన్ని ప్రబోధం చేసినవాడు, ధార్మికమైన జీవితమును అవలంబించినవాడు అని మాత్రమే అనిపిస్తుంది. కానీ అలా కాదు. విదురుడి యొక్క జీవితంలో ఉన్న అనేక పార్శ్వములను పరిశీలనం చేస్తే నిజంగా ఉద్యోగం చేసేటటువంటి వ్యక్తులు నిర్భయంగా ఎటువంటి పరిస్థితినైనా తట్టుకుని ఉద్యోగం చేయగలుగుతారు. విదురుడి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలనం చేస్తే ఏ పరిస్థితులకు జంకకుండా ధర్మం కోసం నిలబడగలిగినటువంటి ప్రజ్ఞా విశేషాలు మనిషిలో ఆవిర్భవిస్తాయి. అంతటి మహనీయమూర్తి విదురుడు. నేను విదురునీతి గురించి ప్రస్తావన చేసే ముందు విదురుని యొక్క వ్యక్తిత్వం గురించి 4 మాటలు చెప్పకపోతే ఆ ప్రసంగం అర్ధరహితం. విదురుడు ధృతరాష్ట్రుడి దగ్గర మంత్రిగా ఉన్నాడు. ఆయన రాజ్యాన్నంతటినీ కూడా పరిపాలన చేయడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వాడు విదురుడు. ఎందుచేత అంటే రాజ్యమును పరిపాలించడమే అత్యంత క్లిష్టమైన విషయం. అందున అంధుడైనటువంటి రాజు పరిపాలిస్తున్నాడు. నిజానికి ధృతరాష్ట్రుడికి కళ్ళు చెవులు అన్నీ విదురుడే. విదురుడంటే యథార్థానికి ధృతరాష్ట్రుడికి కూడా ఎనలేని గౌరవం, అందులో సందేహమేం లేదు. ఎటు తిరిగి విదురుడు చెప్పిన మాట వినడంతే, ఆయన చెప్పిన మాట పాటించడు. కానీ విదురుని వ్యక్తిత్వం మీద గౌరవం లేనివాడు మాత్రం ధృతరాష్ట్రుడు కాడు. ఎందుకని అంటే ఒక విషయం ఉంటుంది, ఎంత చెడ్డవాడు కూడా మంచివాణ్ణి ఆదరించలేడేమో కానీ ఆయనని మన పక్కనుంచుకుంటే మనం ఎలా ప్రవర్తిస్తాంలేని దూరంగా పెట్టగలడేమో కానీ అంతరంగంలోనైనా అవతల వారిలోని మంచితనాన్ని శ్లాఘించకుండా ఉండడం మాత్రం సాధ్యం కాదు. ధృతరాష్ట్రుడి విషయంలో అదే జరిగింది. విదురుడు ఎప్పుడూ ధర్మపక్షపాతి. ఆయనకి వ్యక్తుల పట్ల కాదు పక్షపాతం, ఆయన పక్షపాతం ఎప్పుడూ ధర్మం వైపే ఉంటుంది. విదురుడు ధర్మం విషయంలో చూపించినటువంటి పక్షపాతం భారతంలో స్పష్టంగా ఎక్కడ కనపడుతుంది అంటే, చిన్న పిల్లలు పాండవులు 5 యొక్క తేజస్సు చూసి చిన్న మంట కదా అని విడిచిపెడితే రేపు పొద్దున్న ఇది దావాగ్ని అయి రాజ్యానికి అంతటికీ కూడా వీళ్ళు అధికారులైపోతారు, ఎలాగైనా మట్టు పెట్టాలని ఆలోచించి విశ్రాంతి కోసం పంపిస్తున్నానని ధృతరాష్ట్రుడు ఆ ప్రత్యేకమైనటువంటి లక్క ఇల్లు ఒకటి కట్టించి పాండవులు 5 కుంతీదేవిని ఇచ్చి ప్రత్యేకంగా లక్క ఇంటిలో విశ్రాంతి తీసుకోమని పంపించాడు. అసలు పాండవుల పట్ల అంత ప్రేమ లేనివాడు, కుంతీదేవి పట్ల ఔదార్యము లేనివాడు, పాండురాజు యందు నిజమైన ప్రేమ లేనివాడు, పరమ కపటి, పాండవులని కుంతీదేవిని వెళ్ళి విశ్రాంతి తీసుకోమని వారణావతానికి ఎందుకు పంపిస్తాడు? ఆలోచించినవాడు విదురుడు ఒక్కడే. ఆలోచించి బయలుదేరిపోతున్నటువంటి అమాయకులైనటువంటి పాండవుల దగ్గరికి వచ్చి చెవిలో ఏదైనా చెప్తే చుట్టూ కుశాగ్రబుద్ధులైన వారు అనేక మంది ఉన్నారు. వెంటనే విదురుడు ధర్మరాజు చెవిలో ఏదో చెప్పాడు అని చెప్తారు. అది మంత్రిత్వం అంటే, అది సాచివ్యం అంటే, అది తెలివితేటలంటే. ఆయన ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి మ్లేచ్ఛ భాషలో మాట్లాడాడు. అసలు విదురుడు మ్లేచ్ఛ భాషలో మాట్లాడతాడని ఎవరు ఊహించరు. మ్లేచ్ఛ భాషలో మాట్లాడితే పక్కనున్న కుంతీదేవికి కూడా అర్థం కాల. ధర్మరాజుతో మాట్లాడి రథం ఎక్కుతున్నప్పుడు
చటుక్కున ఒక్క మాట చెప్పాడు, ధర్మరాజా పరాకుగా ఉండు, నీకు అగ్ని చేత ప్రమాదం ఏర్పడేటటువంటి అవకాశం ఉంది, ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు సుమా అని హెచ్చరిక చేశాడు. అవతలవారు మంచి మాటలు చెప్పేవారు కావచ్చు, కానీ పట్టుకునే శక్తి యువతలవాడికి లేకపోతే అది బండరాతి మీద కురిసిన వర్షం. విత్తనం సస్యశ్యామలమైన నేల మీద ఉంటే ఒక్క చినుకు పడినా అది అంకురమవుతుంది. బండరాతి మీద ఉన్న విత్తనం మీద ఎంత పెద్ద వర్షం పడితే మాత్రం అది మొలకెత్తుతుంది. విదురుడు అదే హస్తినాపురంలో ఉన్న ఎన్ని మంచి మాటలు ధృతరాష్ట్రుడికి చెప్పినా దుర్యోధనుడికి చెప్పినా పనికొచ్చాయా? కానీ ధర్మరాజు గారితో మ్లేచ్ఛ భాషలో మాట్లాడుతుంటే ఇవాళ విదురుడు నాతో ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటని ఆయన అనుకోలేదు. చెవియొగ్గి విన్నాడు మహాత్ముడు విదురుడు. ఎందుకు మాట్లాడుతున్నాడో, ఏం చెప్పాలనుకుంటున్నాడో పరాకుతో జాగరూకతతో విన్నాడు. అగ్ని పట్ల పరమ జాగ్రత్తగా ఉండు అన్నాడు. కాబట్టి అగ్ని వలన ఏదో ప్రమాదము సంభవిస్తుంది అని ధర్మరాజు గారు ఊహ చేశాడు. ఎక్కడో వారణావతంలో కట్టినటువంటి లక్క ఇల్లు కేవలం పాండవుల్ని సజీవులుగా ఉండగా దహించడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక వ్యవస్థని గుర్తించినటువంటి విదురుడు అంత జాగ్రత్తగా హెచ్చరిక చేసి అగ్ని నుండి తప్పుకోవాలి అంటే ఒక్కటే మార్గం, బిలాన్ని తవ్వుకుని వేరొక వైపుకి దూరంగా ఎక్కడైనా రెండవ కొస ఉండేటట్టుగా చూసుకుని ముందుగానే ప్రమాదం నుండి తప్పుకోవాలి. ప్రమాదం వచ్చిన తర్వాత తప్పుకుందాం అనుకోవడం కాదని కనకుణ్ణి ముందుగానే పంపి సంకేత భాషలో ధర్మరాజు గారికి అర్థమయ్యేటట్టుగా మాట్లాడించి దుర్యోధనుడు ఎవరినైతే నిమంత్రణం చేశాడో ఆ పురోచనుడు లక్క ఇంటిని తగలపెట్టడానికి ముందే ఈ విదురుడు పంపినటువంటి కనకుడు తవ్వినటువంటి సొరంగంలోంచి పాండవులు తప్పించుకోవడానికి ముందరే ఈ లక్క ఇంటికి నిప్పు పెట్టి వెళ్ళిపోయారు. లక్క ఇంటిని కాల్చింది పాండవులే కాల్చి వెళ్ళిపోయారు. కానీ పాండవులు అందరూ కాలిపోయారు అని దుర్యోధనుడు అనుకున్నాడు. సొరంగంలోంచి తప్పించుకుని అవతలకి వైపుకి వెళ్ళారు. కానీ పరమధర్మాత్ములైనటువంటి పాండవులు 5 తమ తమ తేజస్సుల వలన దాచడానికి శక్యమైన వారు కారు. చూడగానే వాళ్ళ తేజస్సు తెలిసిపోతుంది. మరి ఇప్పుడు 5 ఎలా తప్పించుకోవాలి? వాళ్ళు సొరంగ మార్గంలో వెళ్ళినది గంగానదీ తీరానికి వెళ్ళారు. రాత్రి వేళ గంగ దాటాలి. తెలుగు భారతంలో అయితే నన్నయ్య గారు ఒక మాట అన్నారు, ఆ రాత్రి వేళ భాగీరథిని లంఘించి అన్నారు. ఒక్క మాటతో పూర్తి చేశారు నన్నయ్య గారు. కానీ యథార్థమునకు అంత అర్ధరాత్రి వేళ విశేషమైన ప్రవాహంతో వెడుతున్నటువంటి గంగానదిని బలవంతులు కాబట్టి 5 పాండవులు ఈత కొట్టి దాటగలరేమో. కానీ కుంతీదేవి ఎలా ఈత కొడుతుంది? ఒక స్త్రీకి ఎలా సాధ్యం అవుతుంది? ఆమెని వదిలి పాండవులు ఎలా పెడతారు? ఆ చీకట్లో గంగని ఎటువైపు తరించాలో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అందుకే వాళ్ళు ఆ ఒడ్డుకు వస్తారని అక్కడ ఒక పడవని కూడా సిద్ధం చేసి సంకేత భాషలో మాట్లాడితే ధర్మరాజుకు అర్థమయ్యేటట్టు వ్యవస్థ చేసినవాడు కూడా విదురుడే. సంస్కృత భారతం చదివితే అందులో విదురుడే అటువంటి వ్యవస్థ చేశాడు అని స్పష్టంగా కనపడుతుంది. పాండవులు రక్షింపబడ్డారు అని తాను తెలుసుకుని తన సంతోషము ఎక్కడా ప్రకటనము కాకుండా జాగ్రత్త పడ్డాడు. ఎందుచేత అంటే దొంగ ఏడు పేడవడంలో ధృతరాష్ట్రుణ్ణి మించినవాడు ఉండడు. అసలు నిజానికి ప్రపంచంలో మొట్టమొదటి మహానటుడు ఎవరైనా ఉంటే ధృతరాష్ట్రుడే. ఎందుకని అంటే ఏదో సంతోషాన్ని సంతోషంగా దుఃఖాన్ని దుఃఖంగా అభినయించడం కాదు, లోపల పుట్టెడు సంతోషాన్ని పెట్టుకుని 2 పుట్టెల దుఃఖాన్ని అభినయిస్తాడు. ఇంకా అంతకన్నా గొప్ప నటనే ఉంటుంది? నిజానికి పాండవులు మరణించారు, కుంతీదేవి మరణించింది అని లోపల పట్టరాని ఆనందం. కానీ అగ్ని ప్రమాదం జరిగింది, నేనేమో వాళ్ళని విశ్రాంతి తీసుకోమని పంపించానని చెప్పి ఎక్కడ లేని దుఃఖాన్ని అభినయించాడు. ఆయనతో ఉన్న వారందరూ కూడా అటువంటి పల్లవినే పాడారు. తెలుసున్నవాడు విదురుడు అక్కడే. ఎక్కడా మాట జారలేదు, వాళ్ళు క్షేమంగా ఉన్నారని చెప్పలేదు. అలాగని తన సంతోషాన్ని అవతల వారు కనిపెట్టడానికి అవకాశం ఇవ్వలేదు. తన సంతోషాన్ని లోపల ధార్మికంగా దాచాడు. ఎందుకు దాచాడు? మరి ఆయన చేస్తున్నది నటన కాదా?
అంటే ఎంత మాత్రమైన విదురుడిలో ఉన్న సంతోషం బయట తెలిస్తే ఉత్తర క్షణంలో ఆ 5గురిని కుంతిదేవిని మట్టు పెట్టడానికి దుర్యోధనుడు గొప్ప సైన్యాన్ని పంపిస్తాడు. పాండవులు మరణించారా మరణించలేదా పక్కన పెట్టండి, ఉపద్రవాన్ని కొని తెచ్చినవాడు అయ్యాడా లేదా? అందుకే తన సంతోషాన్ని తనలోనే దాచుకున్నాడు. కానీ విదురుడికి భగవంతుడి మీద కాలం మీద అంత నమ్మకం. ఏదో ఒక రోజు వస్తుంది, ఎవరిని బలహీనుల్ని చేసి మట్టు పెట్టాలని దుర్యోధనుడు ఆలోచించాడో వాళ్లే మళ్ళీ ద్విగుణీకృతమైనటువంటి బలంతో వస్తారు. ఎవరు మట్టు పెట్టాలనుకున్నాడో వాడికే తప్పనిసరి పరిస్థితి అయి ఆహ్వానించి తీసుకొస్తాడని విదురుడికి తెలుసు. ఆ కాలం వచ్చే వరకు ఎదురు చూశాడు. ఆ ఎదురు చూడడం అంత తేలికైన విషయం కాదు. ఎవ్వరితో పంచుకోలేదు, తనకొక్కడికే తెలుసు. కానీ ఆ రోజు వచ్చే వరకు అలాగే ఎదురు చూసినవాడు విదురుడు. అటువంటి సహాయం చేసినటువంటి వాడు వ్యాసుడు. భారతం చదివితే అసలు మనిషి ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. వాళ్ళని మట్టు పెట్టాలని దుర్యోధనుడు ఆలోచించాడు. వాళ్ళు ద్రౌపదీదేవిని వివాహం చేసుకొని ద్రుపద మహారాజు గారి యొక్క అంతఃపురానికి చేరుకొని బంధుబలాన్ని కూడా పొంది విశేషమైనటువంటి శక్తియుతులయ్యారు. ఈ విషయం తెలిసింది దుర్యోధనుడికి, ధృతరాష్ట్రుడికి. ఇప్పుడు ఈ విషయం ఇంకా ఇలాగే ఉంటే బాగుండదని వెళ్ళి ఎంతో ప్రేమతో వాళ్ళని ఆహ్వానించి తీసుకురమ్మని పంపవలసి వచ్చింది. ఎవరిని పంపితే, ఎవరు మాట్లాడితే కార్యము సాధించడం పూర్తవుతుంది అంటే ధృతరాష్ట్రుడి దగ్గర అటువంటి మెరికలు ఇద్దరూ పరమధర్మాత్మలు. మహాభారతంలో వాళ్ళిద్దరూ మెరుపులు. ఒకడు విదురుడు, రెండవ వాడు సంజయుడు. అందుకే విదురుణ్ణి పంపాడు. నిజంగా ఆ ద్రుపదపురానికి వెళ్ళినప్పుడు విదురుడు మాట్లాడినటువంటి తీరు పరమాద్భుతం. పాండవుల్ని హస్తినాపురానికి తీసుకొచ్చి అర్ధరాజ్యం ఇప్పించి ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకొని వాళ్ళు పరిపాలన చేసుకోవడానికి అవకాశమును సుగమం చేసిన వాడు విదురుడే. ధర్మరాజు గారు రాజసూయం చేసినప్పుడు ధనాన్ని వ్యయం చెయ్యాలి. ఎవరికి ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టాలి. అనవసరంగా ఎక్కువ ఇవ్వకూడదు. ఇవ్వవలసిన చోట ఇవ్వవలసినంత ఇవ్వకుండా ఉండకూడదు. ధర్మం అన్న మాటకు అర్థం అది. అలా ధార్మిక వ్యయం చెయ్యాలి అంటే దానికి తగినవాడు, రాశీభూతమైన ధర్మమైన వాడు విదురుడు ఒక్కడే. అందుకే ధృతరాష్ట్రుడికి ప్రధానమైన మంత్రి అని తెలిసిన్నప్పటికీ రాజసూయంలో ఖర్చు పెట్టే అధికారాన్నంతటినీ విదురుడికి అప్పచెప్పి ధనపు మూటలు విదురుడికి ఇచ్చాడు ధర్మరాజు. విదురుడు ఖర్చు పెట్టాడు. తదనంతర కాలమునందు ద్రౌపదీ వస్త్రాపహరణం జరిగినప్పుడు నిండు సభలో ధర్మం గురించి నిస్సంకోచంగా ద్రౌపదీదేవి అసలు యథార్థమునకు కౌరవుల చేత గెలవబడలేదు, ధర్మరాజుకి ఆ అధికారము లేదు అని కుండబద్దలగొట్టి మాట్లాడిన వాడు ఒకే ఒక్కడు ఎవరంటే విదురుడు. అందుకే మహాభారతంలో కుంతీదేవి ఒక మాట అంటుంది, కోటాను కోట్ల మంది ఉంటే ఎంత లేకపోతే ఎంత, విదురుడు లాంటి వాడు ఒక్కడుంటే చాలది. నిర్భయంగా తన కొలువు గురించి భయం లేకుండా, తన ప్రధానమంత్రిత్వం ఏమైపోతుందని చూడకుండా ధర్మం చెప్పవలసి వచ్చినప్పుడు అది ధృతరాష్ట్రుడికి జీర్ణం కాకపోయినా, దుర్యోధనుడికి జీర్ణం కాకపోయినా ఉన్న మాట ఉన్నట్టుగా సభలో మాట్లాడినవాడు విదురుడు ఒక్కడే. యథార్థంగా మాట్లాడాలి అంటే ఆ సభలో విదురుడితో సమానంగా భీష్మ ద్రోణాదులు కూడా మాట్లాడలేదు. అలా మాట్లాడినవాడు విదురుడు ఒక్కడే. ఆ విదురుడికి ప్రాప్తించినటువంటి కష్టం నిజంగా భారతం చదువుతుంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. అనరాని మాటలు అన్నాడు దుర్యోధనుడు. ఇక్కడ తింటావు, పాండవుల యొక్క యోగక్షేమాల్ని ఎప్పుడూ మనసులో కోరుకుంటూ ఉంటావు. వెళ్ళి ద్రౌపదీదేవిని నిండు సభలోకి తోడ్కొనిరా, మా దగ్గర నువ్వు మంత్రివి, మేము చెప్పిన కార్యాన్ని నువ్వు పూర్తి చెయ్యాలి, ఇది ధృతరాష్ట్రుడి ఆజ్ఞ, రాజాజ్ఞని నెరవేర్చు అన్నాడు. ఆయన అన్నాడు, కోడెత్రాచులు పడగలెత్తి నీ తల మీద నిలబడ్డాయి, నీకు తెలియట్లేదు. వాళ్ళ 5గురు నీ చేత ఓడిపోయారనుకుంటున్నావు. నీ వినాశనాన్ని తెచ్చుకోవడానికి మాయాజూతాన్ని నిర్వర్తించావు. నువ్వు చెప్పిన పని చెయ్యవలసిన అవసరం నాకు లేదు, నేను చెయ్యను అంటే చెయ్యకపోతే రాజ్యం విడిచి వెళ్ళిపో అన్నాడు.
రాజ్యం విడిచి వెళ్ళమనడానికి దుర్యోధనుడు ఎవరు? దుర్యోధనుడి పదవి ఏమిటి? దుర్యోధనుడి అధికారం ఏమిటి? తన రాజ్యమునందు ప్రధానమంత్రి ఎవరికి? ధృతరాష్ట్రుడికి. ధృతరాష్ట్రుడు పొమ్మంటే వెళ్ళిపోతాడు. దుర్యోధనుడు పొమ్మన్నాడు. ధర్మం తప్పినవాడు దుర్యోధనుడు. తానెందుకు వెళ్ళిపోవాలి? తాను వెళ్ళలేదు. చూరు పట్టుకు వేలాడినవాడు కాదు, ధర్మాన్ని పట్టుకు వేలాడినవాడు విదురుడు. ధర్మం పట్టుకున్నవాడు ఎంత నిర్భయంగా ఉంటాడో చూడాలి అంటే మహాభారతంలో విదురుణ్ణి చూడాలి. మహానుభావుడు ఆ సభలో ఎంత ఆక్రోశించాడో. చివరికి జరగరానిది జరిగిపోయింది. ద్రౌపదీ వస్త్రాపహరణం జరిగింది. దాని వలన ఇక పాండవులకు కౌరవులకు ఏ కారణము చేత సయోధ్య కల్పించడం సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. శ్రీకృష్ణ పరమాత్మ రాయబారానికి వచ్చినప్పుడు భీష్మాచార్యుల వారిని ఉద్దేశించి కురుసభలో మాట్లాడుతూ, ఖచ్చితంగా దుర్యోధనుడు చేసింది తప్పే. వాడు పుట్టినప్పుడు దుశ్శకునములు కనపడ్డాయి. పుత్రప్రీతి పక్కన పెట్టు, పుత్రుడి కన్నా సమాజం గొప్పది. సమాజాన్ని రక్షించడానికి, రాజ్యాన్ని రక్షించడానికి ప్రభువు పక్షపాతాన్ని వదిలిపెట్టాలి. నీ కుమారుణ్ణి విడిచిపెట్టు, రాజ్య బహిష్కారం విధించి నువ్వు పాండవులను నీ దగ్గరికి తీసుకుని రాజ్యాన్ని పరిపాలించు ధృతరాష్ట్ర అని వంశమునకు పెద్దవాడైన భీష్ముడిని ఉద్దేశించి సందేశం ఇవ్వడంలో నిర్భయంగా మాట్లాడినవాడు ఎవరు అంటే విదురుడే. అంతటి కృష్ణ పరమాత్మ దుర్యోధనుడు ఇంటికి భోజనానికి పిలిచినా వెళ్ళలేదు. పిలవకపోయినా విదురుడి ఇంటికి భోజనుడు సంతోషిస్తాడు తప్ప ఆయనకి కొత్తగా పట్టుకెళ్ళి ఇవ్వడానికి ఆయన సృష్టించనిది ఏది మనం పట్టుకెళ్ళిస్తాం? మననే ఆయన సృష్టించాడు. ఇక ఆయనకి కొత్తగా ఏది పట్టుకెళ్ళి ఇస్తే ఆయనకి లేదు కాబట్టి నువ్వు ఇచ్చావు నాకని సంతోషించడానికి అవకాశం ఉంటుంది? నేను చెప్పినట్టు బ్రతికాడు, అదొక్కటే భగవంతుని సంతోషానికి కారణం. శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ సకృన్నత్వానత్వా కథమివ సతాం సన్నిధదతే అంటారు. సతాం సత్పురుషులు అంటారు. అటువంటి సత్పురుషులు ఎంతసేపు పూజ చేశారని కాదు, వారి ఊపిరి తీసినా ఊపిరి వదిలినా ధర్మం కోసమే. ధర్మాన్ని త్యాగం చేసి ఇక దేనికి పెద్దపీట వేయరు. అంత ధర్మం పట్టుకుంటాను కానండి, ఫలానా విషయం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం దీనికన్నా నాకు అది గొప్పది అన్నవాడు కాదు ధర్మాత్ముడు. ధర్మం కన్నా నాకు ఏదీ గొప్పది కాదన్నవాడు ఎవరుంటాడో వాడు భగవంతుడిని అడగక్కర్లేదు, భగవంతుడు వాడి వెంట పరిగెడతాడు. అందుకే వామనమూర్తి ఘట్టంలో భాగవతంలో శ్రీ మహావిష్ణువు స్వయంగా చెప్పుకున్నారు, వాడు నా కొరకు రక్షింపవలవాడు అన్నారు. అలాంటి ధర్మాత్ముణ్ణి భగవంతుడు రక్షించకపోతే అసలు భగవంతుడు ఉన్నాడని రేపు ఎవరు నమ్ముతారు? వాణ్ణి రక్షించడం వాడి కోసం కాదు, నేనున్నానని లోకం నమ్మడం కోసం. కాబట్టి వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నారు. ధర్మాత్ముడి యొక్క గొప్పతనం అలా ఉంటుంది. అందుకే విదురుడి ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు. రాయబారానికి వెళ్ళేటప్పుడు విదురుడి యొక్క అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నాడు. రాయబారం పూర్తయిపోయింది. దుర్యోధనుడు మాట వినలేదు. కానీ పాండవులు అరణ్యవాసానికి వెళ్ళిపోయిన తరువాత ప్రధానమంత్రి గదు విదురుణ్ణి పిలిచాడు ధృతరాష్ట్రుడు. పాండవులు వెళ్ళిపోతూ ఉంటే, ద్రౌపదీదేవి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు పొందిన మనస్థితిని నాకు చెప్పు అన్నాడు. ఎందుకని అంటే వారు వెళ్ళిపోయినప్పుడు బుసలు కొడుతూ వెళ్ళారా, పగపట్టి వెళ్ళారా, ఇప్పుడు వెళ్ళిన తర్వాత తన కొడుకుల్ని మట్టు పెడతారని బెంగ. అందుకు అడిగాడు విదురుణ్ణి. విదురుడు నిర్మోహమాటంగా మాట్లాడతాడు. నువ్వు ఇవాళ పంపానని అనుకుంటున్నావు, కానీ వాళ్ళు అరణ్యవాస అజ్ఞాతవాసాల్ని పూర్తి చేసి తీరుతారు. ఎందుకు చేస్తారో తెలుసా? ధర్మం వారి ఎందుంది. ధర్మం ఎక్కడున్నదో ఈశ్వరుడు అక్కడ ఉంటాడు. ఈశ్వరుడు ఎక్కడున్నాడో అక్కడ నీలాంటి వారు కోట్ల మంది చేరినా ఏమీ చేయలేరు. వాళ్ళు తిరిగి వస్తారు. వచ్చిన తరువాత రాజ్యం అడుగుతారు. నువ్వు ఇవ్వవు, నీ కొడుకు ఇవ్వడు. ధర్మమును పట్టుకోగలిగినటువంటి శక్తి ప్రధానము. అటువంటి వాడు ఉండి పట్టుకోలేక, అటువంటి వాడు ఉండి ఉపయోగించుకోలేక, అటువంటి వాడి మాట వినక ఏమయ్యాడు ధృతరాష్ట్రుడు? ఎవరికి లోటు వచ్చింది? కాబట్టి వెంటనే సంజయుడు కామ్యకవనానికి వెళ్ళి ప్రభువు నిన్ను రమ్మంటున్నాడు అన్నాడు. విదురుణ్ణి రమ్మంటున్నాడని లేదు, ధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. ధర్మరాజా పంపమంటున్నాడు అన్నాడు. ధర్మరాజు ఎంతటి ధర్మం! అమ్మో, మా పెదనాన్నగారు అడిగితే నేను కాదంటానా? మహానుభావ, మీరు మా పెదనాన్నగారి దగ్గరికి బయలుదేరండి అన్నాడు. ఎవరి ధర్మం వాళ్ళది. కష్టసుఖాలతో సంబంధం ఉండదు, ధర్మం ప్రధానం.
తన ప్రభువు పిలిచాడు అనగానే నిన్న రాత్రి పొమ్మన్నాడుగా ఇవాళ నేను ఎందుకు రావాలి అనలేదు విదురుడు. ఆయన ప్రభువు, నిన్న పొమ్మన్నా ఆయనే, ఇవాళ రమ్మన్నా ఆయనే. అది ప్రభుభక్తి అంటే. అటువంటి వారిని దగ్గర పెట్టుకోవాలి. ఆ రక్తం, ఆ సమర్థత, ఆ విశ్వసనీయత ఉన్ననాడు ప్రభువు హాయిగా చెయ్యి తల కింద పెట్టుకుని పడుకోగలడు. కాబట్టి ఆ విదురుడు వెంటనే తిరిగి వచ్చాడు, పరమ సంతోషాన్ని పొందాడు. ఒకానొక సమయంలో పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం దిగ్విజయంగా పూర్తి చేసుకుని వెనక్కి తిరిగి వచ్చి ఉపప్లావ్యంలో విడిది చేశారు. ఆ ఉపప్లావ్యం నుంచి మొట్టమొదట ద్రుపద పురోహితుణ్ణి రాయబారంగా పంపించారు రాజ్యం ఇమ్మని. ఎందుకు ఇస్తాడు ధృతరాష్ట్రుడు? ఇవ్వడు. ఇటువైపు నుంచి సంజయుణ్ణి రాయబారంగా పంపించాడు ధృతరాష్ట్రుడు. సంజయుడు మహానుభావుడు. నిజంగా అసలు ఆ సంజయుడు గురించి చదువుతుంటే ఇటువంటి వ్యక్తులు ఇవాళ కూడా సమాజంలో ఉన్నారు, లేకపోలేదు. గుర్తించలేకపోవడం దౌర్భాగ్యం అంతే. కాబట్టి ఆ సంజయుడు రాయబారానికి వెళ్ళాడు. వెళ్ళి మాట్లాడి తిరిగి వచ్చాడు. ఎంత అలిసిపోయినా ప్రభువు పంపించాడు కాబట్టి ప్రభు దర్శనం చేసి వెళ్ళాలి, అది ధర్మం. చీకటి పడిపోయింది, బాగా బడలిపోయాడు సంజయుడు. ప్రభువుని ఏకాంతంలో కలిశాడు. అది మంత్రి అంటే అలా ఉండాలి. తలంటేశాడు, స్నానం చేయించేశాడు ధృతరాష్ట్రుడికి. అంటే నా ఉద్దేశ్యం బాహ్యంలోని కాదు, ధృతరాష్ట్రుడు చేసిన తప్పులని, రాబోయే ప్రళయాల్ని నిస్సంకోచంగా చెప్పాడు. ఒక్కడు ఉన్నప్పుడే వాత పెట్టి చెప్పవలసినవి చెప్తాడు. సభలో ఉన్నప్పుడు పరమ మర్యాదగా నమస్కారం పెట్టి మాట్లాడతాడు. ఎందుకనంటే స్వాతంత్ర్యం ఉన్నా, సమర్థత ఉన్నా, సభలో ప్రభువు ఉండగా ప్రభువుని కించపరిచి మాట్లాడితే ప్రభుత్వం బలహీనమవుతుంది. నిజంగా ప్రభువుని కాపాడుకోవాలనుకుంటే ఏకాంతంలో ప్రభువుని హెచ్చరించాలి. నిర్మోహమాటం, తన తలకైపోయినా ప్రభువు నిలబడాలి, అలా హెచ్చరించాలి. సభలో పరమ వినయంగా మాట్లాడాలి. ఎందుకంటే ప్రభువు యొక్క వ్యక్తిత్వం అప్పుడే నిలబడుతుంది. సంజయుడు 4-5 మాటలు మాట్లాడి వెళ్ళిపోయాడు. నిద్ర పట్టలేదు. ఇంకా అర్థమైపోయింది వెళ్ళొచ్చిన విశేషం ఏమిటో. ఇక కురుక్షేత్రం జరిగిపోతుందని ధృతరాష్ట్రుడికి అర్థమైపోయింది. నిద్ర పట్టలేదు. కొడుకులు ఏమైపోతారో అని బెంగపెట్టుకున్నాడు. విదురా ఒక్కసారి రా అని కబురు చేశాడు. ఇంత రాత్ర అని విదురుడు ఎప్పుడు అండవు. ప్రభువు పిలిచాడు, వెంటనే వెళ్ళిపోతాడు. అసలు నిజంగా ఆ ప్రభుభక్తి ఏమిటో, ఆ మంత్రులు ఏమిటో, ఆ రాజులు ఏమిటో, ఆ కర్తవ్యత, నిష్ఠ ఏమిటో, ఈ దేశం ఏమిటో, ఈ దేశ సంస్కృతి ఏమిటో, రాత్రి భారతం చదివి పొద్దున్న దినపత్రిక చదివితే తల తీసేసుకోవాలనిపిస్తుంది. ఈ దేశంలో ఇలా ఉందా ఇప్పుడు అనిపిస్తుంది. కాబట్టి అటువంటి మహానుభావులు ఆనాడు. కాబట్టి విదురుడు రాత్రి వచ్చాడు. ఎందుకు పిలిచారు మహారాజా అన్నాడు. నిద్ర పట్టట్లేదు, ఎవ్వరూ లేనప్పుడు సోదరా అంటుంటాడు. నిద్ర పట్టట్లేదు, మంచి మాటలు ఏమైనా చెప్పు అన్నాడు. అప్పుడు చెప్పాడు విదుర నీతి. అంతా విన్నాడు. చెప్పమన్నప్పుడు విదురుడికి తెలుసు ఒక్కటి పాటించడని. నీ చెప్తే నువ్వు వింటావా ఏమిటని అనలేదు. తన కర్తవ్యం చెప్పమన్నారు, చెప్పాడు. మళ్ళీ ఏమంటే మీరన్నీ పాటిస్తారండి అని అడగడు విదురుడు. తన చెయ్యవలసిన కర్తవ్యం చేశాడా లేదా ప్రభు అడిగాడు, చెప్పాడు. అన్నీ విన్న తర్వాత ధృతరాష్ట్రుడు అన్నాడు, చాలా బాగా చెప్పావోయ్, ఆచరించడం కష్టం అన్నాడు. అంతే విదురనీతి. అప్పటికే ఇప్పటికే విదురనీతికి కితాబు ధృతరాష్ట్రుడు అప్పుడు ఇచ్చాడు విని. విదురనీతి వినడానికి చాలా బాగుంటుంది. పద్యంలో ఒక్క పాదాన్ని ఆచరించాలంటే ధర్మం మీద చాలా అనురక్తి ఉండాలి. అందుకే అందులో ప్రతి పద్యం కూడా అసలు నిజంగా అజరామరం. నేను తల కొట్టుకు చెప్తూ ఉంటా, పిల్లలకి విదురనీతిలో పద్యాలు నేర్పండి. ఈ తరం అయితే అయిపోయింది. వాళ్ళు ఎంత సమర్థవంతులైన పరిపాలకులు అవుతారో, ఎంత గొప్ప ఉద్యోగులు అవుతారో, ఆ విదుర నీతి వింటే ఎంత గొప్ప పౌరులు అవుతారో ఆయన స్పృశించని విషయం లేదు. తిక్కన గారు సంగ్రహం చేశారు ఉద్యోగ పర్వంలో. అంత గొప్ప పద్యాలు ఇచ్చాడు మహానుభావుడు కవిబ్రహ్మ. అటువంటి విదురుడు తటస్థుడిగా ఉండిపోయాడు యుద్ధం జరుగుతున్నప్పుడు. ఆయన ఎవరి పక్షాన యుద్ధం చేయలే. ధర్మం పాండవుల వైపు ఉందని తెలుసు. తాను మంత్రిని కాబట్టి యుద్ధానికి మాత్రం వెళ్ళలేదు. ధర్మాన్ని నా చేతులతో చంపనన్నాడు. అలాగని యువతల వైపు వదలనన్నాడు. ప్రభువు దగ్గర మంత్రిని కాబట్టి తటస్థంగా ఉంటానన్నాడు. తటస్థంగా ఉండడం అప్పుడే ఉందిలా ఉంది. తటస్థంగా ఉన్నాడు. యుద్ధం అంతా జరిగిపోయింది.
ఇన్నాళ్ళు ఎవరి మాట విననటువంటి దుర్యోధనుడు ఆఖరణ అందరూ ఇంచుమించుగా మరణించారు, అశ్వత్థామాదులు తప్ప. ద్వైపాయన హ్రదం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. కూర్చుని అప్పుడు ఏడిచాడు. అప్పుడు అన్నాడు, మహానుభావుడు విదురుడు, ఆయన చాలా మంచి మాటలు చెప్పాడు, ఎన్నో మార్లు చెప్పాడు పాండవుల గురించి, ఎన్నో మాటలు చెప్పాడు ధర్మం గురించి, ఎన్నో మాటలు చెప్పాడు నేను ఎలా ఉండాలో. నేను వినలేదు. ఆయన మాట నేను విని ఉంటే ఇవాళ నాకు ఈ దౌర్భాగ్యమైన స్థితి దాపురించేది కాదు. అటువంటి వ్యక్తి మా దగ్గర ఉన్నా ఆయనని దగ్గర పెట్టుకోకపోవడం, ఆయనకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఆయన మాటలు వినకపోవడం ఆయనకి కాదు తక్కువ, మా ముప్పు మేము తెచ్చుకున్నాం, ఇప్పుడు నాకు అర్థమైందన్నాడు. అది భారతం యొక్క సారాంశం. విదురుడి శీలం ఏం చెప్తుంది అంటే, మహాత్ములుడి దగ్గర కొలువులో ఉండడం కాదు, వినియోగించుకోగలిగిన సమర్థత నీకు ఉండాలి. ధర్మాత్ముడు ఉండి ఆయనకి ఏ ప్రాధాన్యత లేకపోతే ఎవరికి ఇబ్బంది? ధర్మాత్ముడికి ఉండే ఇబ్బంది ఏమి ఉండదు, తన ధర్మాచరణలో తాను శాంతి పొందుతాడు. కానీ అటువంటి వాడి దాపు లేక పడిపోయేది ఎవరు అంటే ప్రభువు. ఆయన పక్కన ఊతకర్రంగా ఉన్నాడనుకోండి, ప్రభువు తొట్టుపడడు, ప్రభువు కింద పడడు. ఈయన ధర్మం వేళపట్టున ఆలోచన కలిగేటట్టు చేస్తుంది, నిలబెడతాడు ప్రభువుని. అందుకే విదురుడిని ఊతకర్రగా తీసుకోకపోవడమే మేము పడిపోవడానికి కారణమన్నాడు దుర్యోధనుడు. మహానుభావుడు చిట్ట చివర ధృతరాష్ట్రాదులందరూ కూడా ఆశ్రమవాసానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ధర్మరాజు గారికి ఒక్కడికే కనపడ్డాడు. ఒళ్ళంతా మట్టి కొట్టుకుపోయి తిరుగాడుతూ ధర్మరాజుకి దర్శనం ఇచ్చాడు. ధర్మరాజు గారు తేరిపారి చూసి గుర్తుపట్టి విదురుడు అని అనబోతున్నాడు. ఆయనలో ఉన్న తేజస్సు ధర్మరాజు గారిలో కలిసిపోయి విదురుడి శరీరం పతనమైపోయింది. వెంటనే ధర్మరాజు తనకి బంధువు కదూ, మరి తన తండ్రులలో ఒకడు పాండురాజు, ధృతరాష్ట్రుడు, విదురుడు, వీళ్ళందరూ కూడా ముగ్గురు యథార్థమునకు వ్యాసుని అనుగ్రహంతో వచ్చినటువంటి బిడ్డలేగా. అందుకే అంత్యేష్టి సంస్కారం చేయడానికి, శరీరాన్ని దహించడానికి పూనుకున్నాడు. అశరీరవాణి పలికింది. ఆయన ఎత్తి పెళ్లి చేసుకున్నాడు. తెలుగు భారతంలో విదురుడి యొక్క వివాహం గురించి లేదు, సంస్కృత భారతంలో ఉంది. ఎవరిని పెళ్లి చేసుకున్నాడో అన్ని విశేషాలు ఉన్నాయి. సంసారం చేశాడు, గృహస్థాశ్రమంలో ఉన్నాడు, కానీ ఇంద్రియములను గెలిచాడు. ఆయన ఇంద్రియములు కదలవు. ఎంత ప్రలోభం ఎదురు కానివ్వండి, కదలని ఇంద్రియములు కలిగిన వాడు, ఇంద్రియములను గెలిచేసినటువంటి వాడి శరీరం పడిపోయాక అగ్ని సంస్కారం చేయకూడదు. ఆయన మానుష లోకములను పొందడు, ఉత్తమ లోకములకు వెళ్ళిపోతాడు. కాబట్టి ఆయనకి దహనం చెయ్యవద్దు అన్నారు. అంటే అప్పుడు ధర్మరాజు గారు విదురుడి యొక్క శరీరానికి ఉచితమైనటువంటి రీతిలో అంత్యేష్టి సంస్కారాన్ని పూర్తి చేశాడు. మహాభారతంలో ఒక మెరుపులా వచ్చాడు. ఒక యుగం కాదు, కాలం ఎంత కాలం అయిపోనివ్వండి, అది పిల్లలక, పెద్దలక, ఉద్యోగులక, విద్యార్థులక, గృహస్థుక, రాజుక, మంత్రిక, పౌరులక ఈ భేదం లేదు. విదుర నీతి ఎవరు చదువుకుంటే వాళ్ళకే అన్వయం. సాధారణంగా నీతులు చెప్పినప్పుడు ఎలా ఉంటాయంటే, ఇవి పిల్లలకి పనికొస్తాయంటారు, ఇవి పెద్దవాళ్ళకి పనికొస్తాయంటారు. కానీ విదురుడు చెప్పిన ఏ పద్యాన్నైనా మీరు ఊతంగా తీసుకోవడం అలవాటైందనుకోండి, ఏ పద్యమైనా కంఠగతం అయిందనుకోండి, జ్ఞాపకంలో ఉండాలి పద్యం. పద్యం భారతంలో ఉంటే నిత్య జీవితంలో ఎలా అనుష్ఠానంలోకి వస్తుంది? పద్యం కంఠగతం కావాలి. కంఠగతం అయితే ఆ సందర్భమునందు అది జ్ఞాపకానికి వస్తే, విదురుడు జ్ఞాపకానికి వస్తే ఇలా బ్రతకాలా అనిపిస్తుంది. మహాభారతంలో అనేక మంది వ్యక్తులు కనపడతారు. ధర్మరాజు గారి దగ్గర మంత్రిగా ఉండడం చాలా తేలిక, కృష్ణ భగవానుడి దగ్గర సేవకుడిగా ఉండడం చాలా తేలిక, బలరాముడి దగ్గర ఉండడం తేలిక, ధృతరాష్ట్రుడి దగ్గర మంత్రిగా ఉండడం, అందున పరమ ధర్మాత్ముడు మంత్రిగా ఉండడం ఎంత కష్టం. ఒక గంట కన్నా పనిచేయలేడు, ఇంకోడైతే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. కానీ ధర్మం అంటే ప్రభువుని సేవించడమే అన్న కర్తవ్యతానిష్టతో, నాకు ఈ ఉద్యోగం బరువుగా ఉందన్న మాట అనకుండా జీవితాంతం సేవించి ఉద్యోగి అంటే ఎలా బ్రతకాలో చూపించిన వాడు విదురుడు. ఒకవేళ
నువ్వు పనిచేస్తున్న సంస్థ అప్రతిష్ట పొంది ఉంటే నువ్వు అక్కడ ఉన్న కారణం చేత సంస్థకి కీర్తి రావాలి తప్ప ఆ సంస్థలో నేను ఎందుకండి అంటే ఇంకా దానికి అర్థమేముంది? నిజంగా మహానుభావుడైన విదురుడు హస్తినాపురంలో ఉన్నాడు కాబట్టి ఎందరో మహాత్ములు విదురుడి దర్శనానికి వచ్చారు. దానివల్ల ధృతరాష్ట్రుడు దర్శనం పొందాడు. విదురుడు ఉండబట్టి విదురుడి మాట పాటించాడా లేదా వదిలేయండి. సత్సంగం, సత్పురుషుడితో సహవాసం ఉంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. కేవలం విదురుడి మాట వింటాడు, విదురుణ్ణి వదిలి ఉండలేడు. ఆ ఒక్క కారణాన్ని అడ్డు పెట్టుకుని కృష్ణ పరమాత్మ అంత దుర్మార్గుడైనా కూడా ధృతరాష్ట్రుడికి ప్రత్యేకంగా నేత్రాలు ఇచ్చి తన విశ్వరూపాన్ని దర్శనం చేసుకునేటటువంటి అవకాశం ఇచ్చాడు. అటువంటి మహానుభావుడు విదురుడు. ధృతరాష్ట్రుడు సంజయుడి మాటలకి ఖేదపడి నాకు ఒళ్ళు కాలిపోతున్నట్టుందోయ్, నాకు మనశ్శాంతి లేదు, ఏమైనా మంచి మాటలు చెప్పు అన్నప్పుడు ధృతరాష్ట్రుడితో ఆ రాత్రి వేళ ఏం చెప్పాడో అదే విదుర నీతి. అది ఉద్యోగ పర్వంలో ఉంది భారతంలో. ఇప్పుడు నేను నిజానికి అవి 60 పద్యాలు నేను చెప్పడం ఎలా సాధ్యం అవుతుంది? సాధ్యం కాదు. ఇక 60 పద్యాలు ఎవరో చెప్పక్కర్లేదు, వెతుక్కుని వాళ్ళే చదువుకుంటారు. ఎందుకని వాళ్ళే అని ఎందుకంటున్నానంటే మీరే అనేంత సాహసం నేను చేయలేను. ఏదో మర్యాదకి వింటున్నారు కానీ మీకెవరికి విదురు నీతి తెలియదు, నాకన్నా బాగా చెప్పగలిగిన వారు. కానీ వీడెప్పటికీ వృద్ధిలోకి వస్తాడని నన్ను కూర్చోపెట్టి చెప్పిస్తున్నారంతే. అటువంటి విదురుడు చెప్పిన మాటల్లో కొన్ని మాటలను ప్రస్తావన చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. జనులకు నొడబాటకు విధమున నడచుచు లోకనింద్యముల నుడుగుచు మనుజులతో కలసి మెలసి మనుటొప్పు నృపా అంటాడు. రాత్రివేళ ఎవ్వరూ లేనప్పుడు అడిగినా రాజుగా నువ్వు తెలుసుకోవలసిన విషయాన్ని తెలుసుకోకపోతే, రాజు వ్యక్తి ఒక్కటే అని నువ్వు అనుకుంటే దాని వలన వ్యక్తిగా నీకు తాత్కాలికంగా కొంత తృప్తి ఉంటుందేమో, కానీ రాజుగా నీ రాజ్యమంతా మాత్రం బాధపడుతుంది. నీకు నీ అహంకారం తృప్తిపడి ఓ గంటో ఓ అరగంటో ఓ 2 గంటలో ఓ నెలో నీకో తృప్తి ఉండొచ్చు, కానీ ఇది ప్రజలకి మాత్రం ఉండదు. నువ్వు ఇది తెలుసుకుని తీరాలి ధృతరాష్ట్ర మహారాజా. అందుకే సోదరా అని పిలవలేదు, రాజా అని ఉద్దేశించి చెప్పాడు. జనులకు నొడబాటకు విధమున నడచుచు. ధర్మశాస్త్రం ఏమిటి? మంచి మాటలు ఏమిటి? ఎవరు చెప్పినవి? రామాయణంలో రాముడు చెప్పినవా, లేకపోతే ఎవరైనా మహర్షులు చెప్పినవా? ఇవన్నీ కాదయ్యా. నీకు తేలిక మాట ఒకటి చెప్తాను, ఇది పరీక్ష కింద పెట్టుకో. ఈ పరీక్షలో నువ్వు ఏ పని చేద్దామనుకుంటున్నా నువ్వు ఒక్కసారి నేను చెప్పిన ఈ విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో. ఇందులోకి ఇమిడిందనుకో చేసేయి, ఇందులోకి ఇమడలేదనుకో చెయ్యకు. ఇది నేను చెప్తున్నాను అనకు, సమస్త శాస్త్ర సారాంశము నేను నీకు చెప్తున్నాను. ఎందుకనంటే మహాత్ములు మాట్లాడేటప్పుడు నా సొంతం అని మాట్లాడరు, శాస్త్రమును ప్రతిపాదన చేస్తారు. శాస్త్ర సారమును నీ మేలు కోరి నీ మనసు ఊరట పొందడానికి చెప్తున్నాను. అసలు రాజు మొదట గుర్తుపెట్టుకోవలసింది ఏమిటో తెలుసా ధృతరాష్ట్ర? జనులకు నొడబాటకు విధమున నడచుచు. చేసేటటువంటి పని జనులకు ప్రీతిపాత్రమేనా, దీర్ఘకాలమునందు వారంతట వారు ఊంచుకోవడానికి అది పనికొస్తుందా? పందిరిరాట వేయుట అని లోకంలో ఓ మాట ఉంటుంది. ప్రవచనం చేసినా పరిపాలన చేసినా పందిరిరాట్లా ఉండాలి అంటారు. పందిరిరాట అంటే ఏదైనా శుభకార్యం చేసినప్పుడు చేస్తారు, ఓ గొయ్యి తీసి అందులో ఓ కర్ర పాతారు. పాతినవాడు ఏం చేస్తాడంటే మట్టి పోసి కాలుతో నొక్కి 2 రాళ్ళు తీసుకొచ్చి గుణపం తిప్పి గట్టిగా గుచ్చుతాడు. గుచ్చి కర్ర ఊపి చూస్తాడు. కర్ర ఊగుతోంది అనుకోండి, మళ్ళీ ఇంకొన్ని రాళ్ళు తీసుకొచ్చి గుణపం తెచ్చి బాగా గుద్ది లోపలికి నొక్కి కర్ర ఊగట్లేదన్న తర్వాత వదిలిపెట్టేస్తాడు. ఒక విషయం మీద నిర్ణయం చేసుకునేటప్పుడు ఇవాళ ఇస్తున్నటువంటి అవకాశం, ఇవాళ చేసిన ఈ నిర్ణయం దీర్ఘకాలంలో వాడంతట వాడు ఊంచుకు నిలబడడానికి పనికొస్తుందా? జనులకు నొడబాటకు విధమున నడచుచు. అదే మాట రాజు వైపు నుంచి తీసేసి సామాన్యమైన ప్రజల వైపుకి అన్వయం చేయండి.
జనులకు నొడబాటకు విధమున నడచచ్చు. ఇదొక్కటి గుర్తుందనుకోండి పద్యంలో. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇంకొకరు బాధపడేటట్టుగా ప్రవర్తించలేరు. అంతటి మహానుభావుడు ధృతరాష్ట్రుడు వినకపోతే ఓ రోజు రాత్రి నేను విన్నానని సంతోషిస్తాడు అని. విదురు నీతి రాత్రిపూట బాగా గుర్తొస్తుంది. అవతల వారి గురించి ఆలోచించి నీ గురించి ఆలోచించడం నేర్చుకో ధృతరాష్ట్ర మహారాజా. నీ రాజ్యం గురించి ఆలోచిస్తున్నావు, నీ బిడ్డల గురించి ఆలోచిస్తున్నావు. తండ్రి లేని బిడ్డలు, మరి నీ తమ్ముడి బిడ్డలు గారు వాళ్ళు. నువ్వు పెదనాన్నగా నిలబడవలసిన వాడివిగా. వాళ్ళ కళ్ళద్దాల్లోంచి చూడు. ఏం చెప్పావు? అరణ్యవాసం చెయ్యి, అజ్ఞాతవాసం చెయ్యి అన్నావు. ఎన్ని కష్టాలు పడి చేసి తిరిగి వచ్చి రాజ్యం అడిగారు. తిన్నగా యుద్ధానికి వస్తే ఏం చేస్తావు? ఎంత అప్రమేయ పౌరుష పరాక్రమములు ఉన్నవాళ్ళు రాలేదే. పెదనాన్న నమస్కారం అని ద్రుపద పురోహితుడితో రాయబారం పంపించారు. వాళ్ళు నీకు కనపడరు, నీ వాళ్ళే నీకు కనపడతారు. నీ కళ్ళజోళ్ళలోంచే నువ్వు చూస్తావు, అవతల వారి కళ్ళజోళ్ళలోంచి చూడవు. ఇదొక్కటి నిజంగా సమాజానికి అలవాటు పడిందనుకోండి. ఏది విన్నా, ఏది చేస్తున్నా, ఏ నిర్ణయం చేసినా ఎదుటి వారి గురించి కూడా ఒక్క క్షణం ఆలోచించు. వారు అలా ఎందుకన్నారో, ఏ తొందరలో ఉన్నారో, ఆ మాట ఎందుకు చెప్పారో ఒకసారి ఇప్పటికి అర్థం కాకపోతే ఒక 2 రోజులు ఆగి కనుక్కుని నిర్ణయం చేసుకుందాం అని నువ్వు ఆలోచించాలి కదా. అసలు అటువంటి ఆలోచనే లేకుండా నువ్వు అనుకున్నదేదో అదొక్కటే అందరికీ కూడా చాలా బాగా ఉంటుంది అని నువ్వే నిర్ణయం చేసేసుకుంటే అవతల వాడికి అది బాగుందా బాగులేదా అని అసలు అడగవు. నేను అనుకున్నాను కాబట్టి నీకు బాగుండి తీరుతుందంటావు. అదేమిటి? అది ధృతరాష్ట్రుడిదే కాదా బుద్ధి. సమాజంలో ఎప్పటికీ ఉండిపోయే బుద్ధిని విరుస్తున్నాడు విదురుడు. అందుకే కొందరి మాటలకు కాలముతో సంబంధం ఉండదు. యుగాలు మారిపోనివ్వండి, ఆ మాటలు అమృతపు మూటలు, అవి అలా పనిచేస్తూనే ఉంటాయి. అందుకే జనులకు నొడబాటకు విధమున నడచుచు లోకనింద్యముల నుడుగుచు. ప్రతి దానికి ఇతరుల్ని నింద చేయడం ఆపుచి. లోకంలో కోపం శేషేన పూరయేత్ అని చెప్పి ఒక సామెత. ఏది మనం చెయ్యలేకపోయామో దానికి అవతల వాడిని కారణం చేయడానికి ప్రయత్నం చేయడం. అది నేను సాధించాను అనుకోండి, నేనే చేశానంటాను, ఏకవచనం ప్రయోగిస్తాను నేను. అది నేను చెయ్యలేననుకోండి, అబ్బాయి మన వల్ల ఎక్కడవుతుందండి అంటారు. మన వల్ల ఏమిటి? నా వల్ల ఎక్కడవుతుందను. మరి చేసినప్పుడు నేనన్నావుగా, ఇప్పుడు మళ్ళీ నా వల్ల ఎక్కడవుతుందండి అనవే. అంటే అప్పుడు నా వల్ల ఎక్కడవుతుందండవు, మన వల్ల ఎక్కడవుతుందండి అంటాడు. అంటే ఏమిటి దాని అర్థం? అంటే లోకనింద్యముల నుడుగుచు అంటే 2 వైపుల నుండి ప్రతిదానికి లోకాన్ని తప్పు పట్టకు. లోకము అంటే ఎదుటివారు, ప్రతిదానికి వాడే తప్పు అనకు. చూడండి, కొన్ని సందర్భాల్లో ముందు జాగ్రత్త చర్యగా వారిని లోపల పెట్టారంటారు. అలా అన్నింటికీ ఎదుటివారే కాదు, నీ దోషం కూడా నువ్వు అంగీకరించగలగాలి. లోక నింద్యముల నుడుగుచు. అది మర్యాద అన్న మాటకు అర్థం ఎక్కడంటే తన దోషమున్నప్పుడు ముందు దోషమును అంగీకరించగలగడం గొప్ప. అది రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం. శ్రీరామాయణంలో తన వలన కించిత్ దోషం ఉందనుకోండి, ఉత్తరక్షణం అంగీకరిస్తాడు రాముడు, తప్ప వాదన చేయడు, బుకాయించాడు. రావణుడు ఉన్నాడు అనుకోండి, తనది తప్పని తెలిసి ఒప్పని కనపడడానికి బుకాయిస్తాడు. అది ఎవరికీ ఉండకూడదు. అది ఒక్క ధృతరాష్ట్రుడికే కాదు, లోకంలో పిల్లలకి అలవాటైన ప్రమాదం. చూడండి వాడు ఎంత బాగా బుకాయించేస్తాడో అని ముద్దు చేయకూడదు. తప్పురా, ఇదేం మాటలరా, సరిగా మాట్లాడడం నేర్చుకో. ఇప్పుడు తప్పు చేసి సమర్థించుకుంటాయేంటి? తప్పు చేసినప్పుడు క్షమించమండం గొప్ప, క్షమించమని అడుగు, అది పెద్దరికం. తప్ప తప్పు చేసి నిన్ను నువ్వు సమర్థించుకుంటావేంటి? లోకనింద్యముల నుడుగుచు. నువ్వొక్కడివి బాగుండడం కాదు, నువ్వొక్కడివి బాగుండి లోకమంతా ఏడిచి నీ చూపుడు వేలు చూపించి వాడి వల్ల పాడైపోయామనే రోజు తెచ్చుకోకు. లోకము చేత నిందను నువ్వు పొందవద్దు. అందరూ నిన్ను తిట్టేటట్టుగా ఎందుకు బ్రతుకుతావు? ఇప్పుడు నువ్వు రాజ్యం ఇవ్వకపోతే పాండవులకు, దుర్యోధనుడికి రాజ్యం ఇద్దాం అనుకుంటే నువ్వు ఇవ్వగలను అనుకుంటున్నావా? అక్కడే వచ్చింది తేడా. అది ధర్మం అన్నదండి అనుబంధాల వల్ల రాదు. ధృతరాష్ట్రుడు గాంధారి భార్యాభర్తలు ఇద్దరికీ కలిసి పుట్టినవాడే ఆ దుర్యోధనుడు. గాంధారి దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెట్టి, అమ్మ కురుక్షేత్ర యుద్ధానికి వెడుతున్నాను, నేను విజయం పొందాలని ఆశీర్వదించు అన్నాడు.
అంటే గాంధారంది, బిడ్డ ధర్మం ఎక్కడున్నదో విజయం అక్కడరా, కాబట్టి నీకు విజయం లభిస్తుందని నేను ఎలా ఆశీర్వదించగలను, వెళ్ళు రాని అనలేనంది. కన్న తల్లి ధర్మానికి పట్టాభిషేకం చేసింది. అది ఈ జాతి, అది భారతదేశం. కాబట్టి లోకనింద్యముల నుడుగుచు, నువ్వు ఏ పని చేస్తే లోకం నిన్ను నింద చేస్తుందో ఆ పని చెయ్యొద్దు. లోకం గురించి భయపడ్డం నేర్చుకో. ఎంత పెద్ద మాట అండి. ఇప్పుడు తప్పు చెయ్యడం తప్పే, కానీ 10 మందిలో చేయడానికి భయపడినా కొంత మెరుగే. ఎందుకంటే తప్పు చేసేటటువంటి సాంద్రత, వ్యగ్రత తగ్గుతుంది. బుద్ధిగా 10 మందిలో చేయలేమండి, ఎవరికన్నా తెలిస్తే బాగుంటుందా, ఎవ్వరికి తెలియకపోతే ఏమో అంటే అంత తేలికేం కాదు. వాడికి ఏదో భయం ఉంది, ఏదో భయం ఉంది కాబట్టి అది లోకానికి తెలిసిపోతుందేమో అంటే వాడు తప్పు చేసి ఆనందం పడడం కన్నా లోకానికి తెలుస్తుందేమో అంటే చేయడు. ఎవరో ఒకరికి భయపడాలి కదా, భగవంతుడి కన్నా భయపడాలి, భార్య కన్నా భయపడాలి. నేను అన్నమాట మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. కనీసం అయ్యో జీవితాన్ని పంచుకుంది, ఇంటి పేరు వదిలేసింది, వంశం వదిలేసింది, ఊరు వదిలేసింది, తన వారిని వదిలేసింది, నా చిటికిన వేలు పట్టుకుని వచ్చేసింది నాతోటి, నాకు వెల్లుల్లిపై ఇష్టం లేదని తను తినడం మానేసింది. ఇంతటి త్యాగమూర్తి, దాన్ని మోసం చేయనా, దాంతో అబద్ధాలు ఆడినా అని కనీసంలో కనీసం ఆమెకి చెప్పకుండా నువ్వు చలనచిత్రానికి వెళ్ళిపోతే ఏమనుకోకో, ఇవాళ చూసి వచ్చేసానో సినిమా, నిన్ను ఇంకో దానికి తీసుకెళ్తానని నిజం చెప్పి ఆఫీసులో లేట్ అయిపోయిందని మాత్రం చెప్పకు. ఎవరికో ఒకరికి భయపడు, అది లోకానికి భయపడితే మరీ మంచిది. లోకం అంటే ఎవరు, అందరూ. అందరి ముందు మంచి చేసిన వాడిగా ఉండడం కాదు, నిజంగానే లోకం ముందు తలదించుకోవలసిన పని నేను చేసిన వాడను కానన్న ధైర్యం నీకు ఇక్కడుంటే నువ్వు లోకం ముందు తలెత్తుకు నిలబడగలవు. లోకము చేత నిందపడడానికి చీకాకు పడ్డం కనీసం మనసులో నన్ను అలవాటు చేసుకో. ఎంత పెద్ద మాట అండి ఇది. అక్కడ కదండి దేశ సంస్కృతి అంతా అక్కడుంది. లోకనింద్యములనుడుగుచు ఏమి మార్గం చూపిస్తున్నాడండి ధృతరాష్ట్రుడు. లోకం కోసం భయపడరా, ఇవాళ యుద్ధానికి ఎడతావు, పోతారు ఎలాగో నీ పిల్లలు, అందులో సందేహం ఏమీ లేదు, ధర్మం లేదు కాబట్టి పోతారు, నువ్వు ఏం సంతోషంగా ఉండవు. కానీ ఈ కథ 100 ఏళ్లతో పోదు వచ్చిన గొడవ. దీన్ని ప్రవచనంగా చెప్తారు, మహాభారత ప్రవచనము అని నీ గురించే చెప్తారు. 18 పర్వాల్లో కనపడతావు. ఇంకా దుర్యోధనుడు ముందు వెళ్ళిపోయాడు, ధృతరాష్ట్రుడు ఆ తర్వాత కూడా బతికున్నాడు. అది విచిత్రం. భీముడు రోజు తిడుతున్నా బ్రతికున్నాడు, అది ఆశ్చర్యం. బొత్తిగా అలా బతికేకు, లోకానికి భయపడ్డామన్నా నేర్చుకో మహారాజా. ఎక్కడన్నా భయపడ్డాడండి అసలు మాట్లాడడానికి? కానీ ఇలా మాట్లాడేవాడు మన దగ్గర ఉండడం మంచిది కాదని తీసేసాడా ధృతరాష్ట్రుడు? తీయకపోవడమే బలమై కృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూప దర్శనం చేయగలిగాడు. విదురుడి పవిత్రతని కనీసం గుర్తించాడు, అదొక్కటి కాపాడేసింది ధృతరాష్ట్రుడిని. లోకనింద్యముల నుడుగుచు మీదని ఒకని కలిమి కులుకక. అసలు నిజంగా ఈ మాట ఏమిటండి? ఆ ఒక్క మాట గురించి 3 నెలలు మాట్లాడచ్చు. మనిషి ప్రవర్తనంతా అందులో పెట్టేశాడు విదురుడు. మీరు ఎక్కడికి పారిపోండి, సమాజంలో ఏ ఊరు వెళ్ళిపోండి, ఖచ్చితంగా 3 కనపడతారు. మీతో సమానులన్నా కనపడతారు, మీతో అధికులన్నా కనపడతారు, మీకన్నా తక్కువ వాళ్ళన్నా కనపడతారు. ఈ 3 లేని సమాజమునకు మీరు పారిపోలేరు. నీకన్నా అధికులు కనపడ్డారు, వెంటనే అసూయ అమర్షం చూపించకు. వాడికంత గౌరవమా, వాడికంత కీర్త్యా అని అక్కర్లేని దుమ్ము ధూళి తీసుకెళ్ళి ఆయన నెత్తి మీద పొయ్యకు. తప్పు. భగవంతుడు ఉన్నాడు కదూ, అంత వృద్ధిలోకి ఎలా వచ్చాడయా, ఎంత ఉపాసన చేశాడయా, ఎంత నమ్మకం పెంచుకున్నాడయా. వాడు చిన్నవాడు కానీ వాడికి నా ఆశీర్వచనం అను. పెద్దవారు వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెట్టి, మహాత్మా ఎంత సాధన చేశారండి, ఇన్ని జన్మల సాధనండి, ఏమిటి ఒక పక్కన ఇటుపక్కకున్న వాద్యకారుణ్ణి, ఇటుపక్కనున్న కొడుకుని, వెనకనున్న మనవణ్ణి, ఎదురుగుండా మైకులు పెట్టేవాళ్ళని, ఇంతమందిని దబాయించేసినట్లు మీ చేతి మృదంగం కూడా గడగడలాడిపోయి పలుకుతోంది. అంత సరస్వతీ కటాక్షమా? నమస్కారం పెట్టక చావమా? కనీసం అవతల వారిలో ప్రజ్ఞ కనపడినప్పుడు 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టడం నేర్చుకో. ఏముందండి పెద్ద విశేషం అనకు, ప్రతిదానికి వంక పెట్టకు, ప్రతి వారిని చిన్నతనం చేయకు.
అవతల వారు గొప్పవారైతే మహానుభావుడు ఎంత సాధన చేస్తే అంత గొప్పవాడయ్యాడు. ఉత్తర క్షణంలో తల వంచి నమస్కరించు. నువ్వు నమస్కరించావని వారి విద్య పెరగదు, నువ్వు నమస్కరించలేదని వారి విద్య తరగదు. నమస్కరించడం చేత నువ్వు పెరిగావు, నీ సంస్కారం పెరిగింది, నీ సంస్కృతి పెరిగింది. కాబట్టి సమానుల పట్ల ఆదరణ చూపించు, ఉపేక్ష వద్దు. నీకన్నా తక్కువ వారి పట్ల ఏ కారణము చేత కూడా చులకన భావన పెట్టుకోవద్దు. వారు వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించు, అది నీ పెద్దరికం. ఈ 3 రకాలుగా బ్రతకడం నేర్చుకో, అప్పుడు నీది పెద్దరికం. అంటే పెదనాన్న అంటే పాండురాజు కన్నా ముందు పుట్టావు కాబట్టి పెదనాన్న కాదు, పాండురాజు లేని బిడ్డల్ని ఎలా చూడాలో చూసిన నాడు పెదనాన్న. అది నేర్చుకో. మీదని ఒకని కలిమి కులుకక, ధనము అనలేదు విదురుడు, కలిమి అన్నాడు. కలిమి అంటే మీరు ఏమనుకుంటే అది. సరస్వతీ కటాక్షం అంటారా, అందం అంటారా, పొడుగంటారా, కీర్తి అంటారా, ప్రతిష్ఠ అంటారా, ఆస్తి అంటారా, ఐశ్వర్యం అంటారా, నీకు అవతల వారిలో ఏదైనా ఎక్కువ కనపడితే ఉత్తర క్షణం ఒక ఆలోచన చెయ్యి. అంత గొప్ప స్థితిని ఎలా పొంది ఉంటాడు? పూర్వజన్మలో ఏవో ఉత్తమ కర్మలు చేశాడు కదూ, ఏదో పుణ్యం సంపాదించాడు కదూ. ఆ పుణ్యం లేకుండా ఇన్ని కోట్ల మందికి తెలిసిన్నటువంటి పేరుగా ఎలా మారగలిగాడు? ఇన్ని కోట్ల మంది గుర్తుపట్టేటట్టుగా ఎలా కీర్తిని సంపాదించగలిగాడు? ఇంత కీర్తిని సంపాదించుకున్నాడు అంటే ఖచ్చితంగా ఆయన గత జన్మలలో అపారమైన పుణ్యకర్మలు చేసినవాడే. అది ఏ రంగం అవనివ్వండి, మీరు ఆ రంగంలో వారి లబ్ధ ప్రతిష్టతను గుర్తించి వారిని గౌరవించడం నువ్వు నేర్చుకో జీవితంలో. అలా నేర్చుకున్న నాడు మీదని ఒకని కలిమి కులుకక, ఉలికి పడద్దన్నాడే. నాకన్నా బాగా ఆడతాడు, ఏడవకు. గెలవాలని ప్రతి రంగంలో కోరుకో, పోటీ పడాలని ప్రతి రంగంలో కోరుకో, ఆయనలా కావాలని అనుకో, తప్పులేదు. కానీ అసూయ మాత్రం పెట్టుకోవద్దు. అసూయ పెట్టుకుంటే నువ్వు ఎదగడం మాట ఎలా ఉన్నా కాలిపోవడం మాత్రం సత్యం. కాబట్టి అసూయ జోలికి వెళ్ళవద్దు. నాకు ఒక్క మాట చెప్పండి, నేను విహంగ వీక్షణంగా కనీసం విదురుడి గురించి ఏదో ఈయన్ని పిలిచేందుకు 2-3 పద్యాలు చెప్పారని వరప్రసాద్ గారు సంతోషించాలి అని చెప్పి నేను పూర్తి చేస్తున్నాను. కానీ పద్యాన్ని మీరు వాంగ్మయంలో ఏ ఉదాహరణలు తీసుకొచ్చి ఇందులో చూపించి చూడండి, మొత్తం వాంగ్మయం ఈ పద్యంలోకి వచ్చేస్తుంది, మొత్తం సమాజం ఈ పద్యంలోకి వచ్చేస్తుంది. విదుర నీతికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? విదుర నీతి చెప్పేవాడు ఏ పక్షపాతం లేకుండా చెప్పినా వినేవాళ్ళు ఎవరికి వాళ్ళే ఏమనుకుంటారంటే మన గురించే చెప్తున్నాడు అనుకుంటారు. అదో పెద్ద బాధ విదురనీతిలో. ఎందుకని అంటే ఆయన అలా చెప్పాడు, ఆయన ప్రతిభ అటువంటిది. అది చాగంటి కోటేశ్వరరావు రచన చేయలేదు విదురనీతి, విదురుడు చెప్పింది. అది ఓ వారం పోయాక చెప్తానంటే నేను పుస్తకాలు చదివి వస్తానలేదు. రాత్రి అకస్మాత్తుగా పిలిచి మంచి మాటలు చెప్పంటే కూర్చుని చెప్పేశాడు అంతే. ఎందుకని అంటే ధర్మం మీద ఆయనకున్న అనురక్తి. అది చెప్పేటప్పుడు ఒక్క ధృతరాష్ట్రుణ్ణి అడ్డు పెట్టాడు శ్రోతగా, కానీ అది సమాజమునకు కాలముతో సంబంధం లేకుండా ఎప్పటికీ పనికొచ్చేది. అది పిల్లలు నేర్చుకున్నారనుకోండి పద్యం, అది పిల్లలకి పనికిరాదని మీరు చెప్పగలరా? యువకులు నేర్చుకున్నారనుకోండి పనికిరాదు అనగలరా? ఉద్యోగులు నేర్చుకున్నారనుకోండి పనికిరాదు అనగలరా? ప్రభువులు నేర్చుకున్నారనుకోండి పనికిరాదని అనగలరా? సామాన్య కుటుంబీకుడు నేర్చుకున్నాడనుకోండి అన్వయం కాదని మీరు అనగలరా? సమాజము ప్రశాంతంగా ఉండడానికి, ప్రతి వ్యక్తి సంస్కృతితో ఉండడానికి ఆ పద్యాలు యథార్థమునకు ఆచరణలోకి తర్జుమా కావలసినటువంటివి. అంతేకాని అబ్బా విదురనీతి పద్యాలు చాలా గొప్ప ఉసుమండి అని విడిపోతే ధృతరాష్ట్రుడిచ్చినటువంటి కితాబు కాదండి, దీన్ని నేను అన్వయం చేసుకోవాలి. ఈ పద్యం ఎక్కడుందో ఉద్యోగపరమంలో ఇంటికి వెళ్ళగానే ఈ పద్యం చూసి ధారణలోకి తెచ్చుకొని ప్రవర్తనని ఈ 3 చట్రాల్లో పెడుతుంటాయి. ఇక పైన ఏం చేసినా జనులకు నొడబాటకు విధమున నడచుచు, లోకనింద్యముల నుడుగుచు, మీదని ఒకని కలిమి కులుకక, మనుజులతో పొంది పొసగి మనుటొప్పు నృపా. ఇలా చేస్తున్నానని నా అంత గొప్పవాణ్ణి నేనని బ్రతికెయ్యొద్దు. 10 మందితో కలిసిపో. 10 మందితో కలిసి
ఒకడు అందరి కొరకు, అందరూ ఒకడి కొరకు అని ఆలోచించడం నేర్చుకో తప్ప రెండవ ఆలోచన వద్దు. విదురుడి నీతికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఏది స్పష్టంగా చెప్పాడో దానికి వ్యతిరేక భావన చెప్పకుండా ఉంటుంది. రాజ్యము నాకేం చేసింది, ప్రభుత్వము నాకేం చేసింది, కార్యాలయము నాకేమిచ్చింది, సమాజము నాకేం చేసింది, అన్నయ్య మాకేం పెట్టాడు, నాన్నగారు పెద్ద ఏం సంపాదించారు, అమ్మ ఏం జరిగించింది, ఎన్ని పెద్ద వంటలు వచ్చు మా అమ్మకి, అక్క చెల్లెలు వచ్చి చీర పట్టుకుపోవడమే కానీ నన్ను పిలిచింది ఇప్పుడు అనకు. అక్క అని పిలవడం సంపద, అక్కని పిలిచి పసుపు కుంకాలు పెట్టడం నీ అదృష్టం అన్నదమ్ముడిగా, చెల్లెల్ని పిలవడం నీ అదృష్టం, అన్నయ్య అని పిలిపించుకోవడం నీ అదృష్టం, నాన్నగారు ఆయన కాళ్ళొత్తడం నీ అదృష్టం, నాన్నగారు అని పిలవడం నీ అదృష్టం, నాన్నగారి పేరు మీద ఇంటికి శుభలేఖ రావడం నీ అదృష్టం, ఆయన చాటున బ్రతకగలగడం నీ అదృష్టం. అవతల వారి గురించి నువ్వు ఆలోచించి వారి మర్యాద, వారి మన్నన అన్వయించేయి. అంతేకాని ఎప్పుడు ఆలోచించినా వారి వలన నాకేమిటి అనకు, నా వలన వారికి ఏమిటి అన్నది కూడా వేయి ప్రశ్న. నా వలన ప్రభుత్వానికి ఏమొచ్చింది, నా వలన సమాజానికి ఏం వెళ్ళింది, నా వలన మా అన్నదమ్ములు ఏం సంతోషించారు, నన్ను చూసుకుని మా అక్క చెల్లెళ్ళు ఏ ఆనందాన్ని పొందారు, నన్ను చూసుకుని మా నాన్నగారు ఎంత ఆనందాన్ని పొందారు, నన్ను చూసి మా అమ్మ ఈ లోకంలో లేకపోయినా ఏ లోకంలోనున్నా కూడా ఎంత ఆనందించి ఉంటుంది, అంత ప్రసవ వేదన పడి కష్టపడి నన్ను కన్నందుకు అని ఆలోచించిన నాడు నువ్వు వాళ్ళకి చెయ్యవలసింది కూడా నీకు గుర్తొస్తుంది. నీకు అందరూ చెయ్యవలసింది మాత్రమే గుర్తుపెట్టుకోకు, నువ్వు వాళ్ళకి చెయ్యవలసిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని మనుజులతో కలసి మెలసి మనుటొప్పు నృపా, ఒకరి కొరకు అందరూ, అందరి కొరకు ఒకరు, ఈ సిద్ధాంతాన్ని రాజుకి రాత్రి బోధించిన ప్రథముడు విదురుడు. ఆ మాటలలో కాకుండా ఇలా చెప్పాడు, మనుజులతో కలసి మెలసి మనుటొప్పు నృపా. ఇంకా ఇంతకన్నా అసలు వ్యక్తిత్వ వికాసము అంటే ఏముంటుందంటే నాకు చెప్పండి. ఇంతకన్నా గొప్పగా ఎక్కడైనా ఎవరైనా చెప్పేస్తారా? ఎవరైనా పుస్తకాలు రాసేశారా? ఒక్క పద్యంలో చెప్పాడు విదురుడు. అటువంటి జాతియందు ప్రాదుర్భవించినందుకు మనందరం పరమ సంతోషాన్ని పొందక్కర్లా మన సాంస్కృతిక వారసత్వానికి. ఇంతకన్నా వ్యక్తిత్వ వికసనం ఏముంటుంది? ఇంతకన్నా చెప్పడానికి ఏముంటుంది మనిషికి? ఎంత గొప్పగా చెయ్యవలసినవి చెప్పాడో అంత గొప్పగా చెయ్యకూడనివి చెప్పాడు. ఒక చోట అంటాడు, పాపంబులు కర్జములని ఏపున చెయ్యంగా అవి ఇంపగు, ధర్మ వ్యాపారముల కార్యములై పరిణతి చెందనేని అట్లయి చెల్లును అన్నాడు. ఈ ఒక్క మాట పిల్లల్ని కూర్చోపెట్టి తండ్రి భోజనం చేసేటప్పుడు మాట్లాడకపోతే పోనీ భోజనం అయిపోయిన తర్వాత అలాగే కూర్చోండిరా, మీకు ఒక పద్యం చెప్తా, ఈ పద్యం ఆలోచించండి అని కొడుకు చేసిన తప్పు చెప్పకుండా ఈ పద్యం చెప్పాడు అనుకోండి, ఇక కొడుకు తప్పు చేయడు. పాపంబులు కర్జములని ఏపున చేయంగా అవియ ఇంపగు. లోకంలో పాపమునకు ఒక గొప్ప ఆకర్షణ శక్తి ఉంటుంది. అది ఏది అంటే ముందు స్ఫురణకొచ్చేది అదే, ఆకర్షించేది అది. నిషిద్ధ కర్మ పాపము. నిషిద్ధ కర్మ అంటే ఏది చేయకూడదో అది చెయ్యాలనిపించడమే పాపం. మీరు లోకంలో చూడండి, సాధారణంగా విహిత కర్మ చేసేటప్పుడు అంత పెద్ద అనురక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏదో చెప్పారని చేసేస్తారు, యాంత్రికం. ఏమంటే మీరు ఈ వైశాఖ మాసం అమావాస్య వచ్చే వరకు మాత్రం రోజు 5ంటికి స్నానం చేసేయండి అన్నాను అనుకోండి, తెల్లవారకట్ట. అంటే అమావాస్య వచ్చేసిన తర్వాత ఏమంటే మీరు చెప్పారు, ఇంకా మంచో చెడో పిలిచాం కదా అని మీరు చెప్పారని 5ంటికి స్నానం చేశానండి అని చెప్పచ్చు. ఏమంటే మీరు 5 గంటలకి స్నానం చేసేటప్పుడు మీకు కాకి గుర్తు రాకూడదు అన్నాను అనుకోండి, అసలు స్నానానికి మీరు ఎన్ని మాటలు లేచి పెడదామన్నా అదే గుర్తొస్తుంది. ఏది వద్దంటానో దాన్ని చెయ్యాలనుకోవడం, దాన్ని తెలుసుకోవాలనుకోవడం మనిషికి ఉన్న నైజం. మీరు అందుకే చూడండి, ఈ ప్రపంచంలో సమస్త జీవుల యొక్క విధానము జీవితంలో ఒక్కలాగే ఉంటుంది. ఎప్పుడు ఒక పులుంది, ఆకలేస్తే అది మాంసాహారమే తింటుంది, గోంగూర తిందది, తోటకూర తిందవు, గోధుమలు తిందవు. దానికి ఆకలేసింది, ఏదో ఒకటి కుట్టి చంపేస్తుంది. అంతేకాని నేను చంపేయగలను కదా అని అడవిలో ఒక్క కుందేలు మిగలకుండా అన్నిటినీ చంపేసి పీనుగుల పెంటలు చేసేది అరణ్యం అంతా. ఆకలిస్తే ఓ దాన్ని చంపుతుంది.
గాడి తప్పింది ఎవరైనా ఉంటే మనుష్య జాతి, నీ క్షమింపబడేదను కాక. అందుకే నీతి ఎవరికి చెప్పాడంటే రాజుకే చెప్పాడు, అమలు చెయ్యాలి కాబట్టి. అందుకే అంటున్నాడు పాపంబులు కర్జ్యములని ఏపున చేయంగా. పాపమునకు ఆకర్షణ శక్తి ఉంటుంది. పాపం చేసినంత కాలం జరిగిపోతుంది. దానికి ఉన్న లక్షణం ఏమిటంటే అది చేసేటప్పుడు బాగుంటుంది. పాపం చేసినప్పుడు బాగులేదనుకోండి, ఎవడు చేస్తాడు? ఎందుకు చేస్తాడు? ఎవడు చేయడు దాన్ని. పుణ్యం చేసేటప్పుడు మాత్రం ఏం వస్తుందని అడిగారు అనుకోండి, శాస్త్రం ప్రమాణం అంటే అందుకు చేశాను అనాలి. అప్పటికప్పుడు ఏం కనపడదు పుణ్యం చేస్తే. పాపం చేస్తే అప్పటికప్పుడు కనపడుతుంది. ఏమిటి కనపడుతుంది? ఓ సంతోషం కనపడుతుంది. ఎక్కడ మాట్లాడాడండి మహానుభావుడు, ఎంత పట్టుకున్నాడండి సమాజాన్ని. పాపమునకు ఆకర్షణ ఉందో ధృతరాష్ట్ర, చేసేటప్పుడు బాగుంటుంది. అందుకని ఇంకా చెయ్యి, ఇంకా చెయ్యి, ఇంకా చెయ్యి అనిపిస్తుంది. బాబా ఇంకొద్దులే, ఫలితం అనుభవానికి వచ్చినప్పుడు తట్టుకోగలమో లేవో, ఇంకొద్దు, పాపాలు అందవు, ఏం పర్వాలేదు, చేసేయి అని చేయించేస్తుంది. ఏపున చేయంగా ఇంపగు ధర్మ వ్యాపారముల కార్యములై పరిణతి చెందనేని సమాజము భ్రష్టమైపోతుందని చెప్పాడు. ధర్మం గురించి ప్రచారం జరగకపోతే, అందుకే భీష్మాచార్యుల వారు మహాభారతంలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ప్రభుత్వముల ప్రధాన కర్తవ్యమేది అని అడిగాడు ధర్మరాజు. ధర్మ ప్రచారము చేసేటటువంటి వాళ్ళు ధైర్యంగా చేసే శక్తిని ప్రభుత్వం కల్పించడమే అన్నాడు. లేకపోతే ధర్మం లుప్తం అయిపోతుంది. చెప్పేవాడికే భయం అనుకోండి, ఏమంటే ఏమొస్తుందో అని, ఇంక ధర్మం ఎక్కడ నిలబడుతుంది. కాబట్టి ధర్మ వ్యాపారముల అకార్యములై, అవి ఏదైనా ఒక ధార్మికమైనటువంటి పని చెయ్యవలసి వచ్చిందనుకోండి, ఇది చేస్తే ఏం వస్తుంది, దీనివల్ల ఏమిటి ప్రయోజనం అంటే ఏం ప్రశ్న వెయ్యాలి అప్పుడు? పాపంబులు కర్జ్యములని ఏపున చేయంగా అవి ఇంపగు ధర్మ వ్యాపారముల అకార్యములై పరిణతి చెందనేని. వీటికి సాక్ష్యాలు ఏవని అడిగితే, తీసుకోకపోతే నీకు పుణ్యం వస్తుంది, నువ్వు ధార్మికుడివి, ఈశ్వరుడు రక్షిస్తాడు. ఆ ఈశ్వరుడు ఎక్కడున్నాడు నువ్వు చూసావా? రక్షిస్తాడు. ఇప్పుడు ఏ రోజు వస్తాడు రక్షిస్తాడు, ఏ ఆపదలోంచి రక్షిస్తాడు, వడ్డాణం తీసుకోకపోతే ఈ ఆపద నుంచి కాపాడతాడని ఉందా? అలా రక్షింపబడ్డ వాళ్ళు ఉన్నారా? నువ్వు హామీ ఇవ్వగలవా? నువ్వు రాసిస్తావా? ఎవడు నిలబడతాడు దానికి? ఈ తర్కానికి ఏమైనా జవాబు ఉంటుందా? అంటే ఆ తర్కము అనేటటువంటి దాంట్లో విదురుడి ప్రతిపాదన ఏమిటంటే, శ్రద్ధ సమాజమునందు నశించరాదు. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏమిటి? బాగా అని కాదు. శ్రద్ధ అంటే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కడితాసిద్ధి యయా వస్తూపలభ్యతే అంటారు శంకరులు. శాస్త్రము చెప్పినది సత్యము, గురువుగారు చెప్పినది సత్యము. నేను మనిషిని, నేను చెయ్యకూడని నిషిద్ధ కర్మలను శాస్త్రం చెప్పింది, తీయకూడదు. తీయకూడదన్నది తీస్తే ఫలితం ఇవ్వగలిగిన వాడు ఒకడున్నాడు, వాడు ఇచ్చి తీరుతాడు. మా ఇంట్లో పెట్టుకున్న ఫోనే కదా, ఎవరు చూసి వచ్చారు? బిఎస్ఎన్ఎల్ వాళ్ళని. నేను అమెరికాలో మా అమ్మాయితో గంటలు మాట్లాడింది. నేను ఎప్పుడు మాట్లాడానండి అంటే, ఎప్పుడు మాట్లాడావో క్షణాలతో సహా లెక్క కట్టి చూపిస్తారు. వాళ్ళు ఇంట్లో వచ్చి నించొక్కర్లేదు, ఎక్కడ మాట్లాడినా వాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళ దగ్గర వ్యవస్థ ఉంది, ఈశ్వరుడి దగ్గర వ్యవస్థ ఉంది. నువ్వు పెట్టుకున్న దాంట్లోనే ఆ వ్యవస్థ ఉంటే, ఇంతమందిని సృజించిన ఈశ్వరుడికి వ్యవస్థ ఉండదు? ఆయన పట్టుకోడు, ఇక్కడ కూర్చునే చూస్తుంటాడు. నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా అంటోంది వేదం. ఇక్కడే కూర్చుని చూస్తూ ఉంటాడు. దీని ఫలితం ఎవరు అనుభవిస్తారు? నువ్వే అనుభవించాలి. తర్వాత కోట్ల జన్మలు తిరియక్కవుతావు. ఎందుకు వచ్చిన దిక్కుమాలిన వడ్డానని నిన్నేం చేస్తుంది? ఏం కాపాడుతుంది అది? ఎందుకు వచ్చిన పని అది? చెయ్యకు. ఇప్పుడు వదిలిపెట్టేయాలంటే శాస్త్రమునందు నమ్మకం ఉండాలి, వదిలిపెట్టేయడానికి గురువుగారి మీద నమ్మకం ఉండాలి. కంటి ముందు ప్రత్యక్షముగా కనపడని ప్రయోజనమునందు నమ్మకము కలుగుటకు శాస్త్రమునందు గురువునందు విశ్వాసము కారణము. కంటి ముందు కనపడుతున్న ప్రయోజనాన్ని, ధర్మాన్ని వదిలిపెట్టి చేసేయడానికి అక్కడికక్కడ లభించినటువంటి ప్రయోజనము కారణము. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అలా ప్రయోజనం ఒక్కటే కారణమై సమాజము శృతిమించిపోతే అసలు లోకమునందు బలహీనుడన్నవాడు బ్రతకడం సాధ్యం కాదు. కోట్ల మంది రక్షక భటులను పెట్టినా సమాజమునందు శాంతి తేలేరు. సమాజము శాంతిగా ఎప్పుడు ఉంటుంది? శాస్త్రమునందు నమ్మకంతో బ్రతికినప్పుడే, ఆస్తిక్య బుద్ధితో ఉన్నప్పుడే,
చేసిన పనికి ఒక ఫలితం ఉంటుంది, దాన్ని నువ్వు అనుభవించవలసిందే అన్నప్పుడే దానికి ప్రమాణం ఏది? చదువు పురాణాలు, భాగవతం చదువు, భారతం చదువు. ఏమైందో చిట్ట చివర? ఏమైపోయాడు దుర్యోధనుడు, ఏమైపోయాడు ద్రోణాచార్యుడు? అంత గొప్పవాడు ఆయనే. శత్రుపక్షం అధర్మపక్షంలో వెళ్ళి యుద్ధం చేశాడు. గాంధారి యుద్ధభూమి చూడడానికి వెళ్ళింది స్త్రీ పర్వంలో. 2 పాదములు నక్కలు పీక్కు తినేసాయి, ఎముకలు ఒక్కటే పైకున్నాయి. ఆ పైభాగాన్ని చూసి గుర్తుపట్టింది. ఆయన ద్రోణాచార్యుడు కదూ అంది. అవును అన్నారు. తెల్లవారి లేస్తే విలువిద్య నేర్చుకోవడానికి యావత్ ప్రపంచం నుంచి ఆయన దగ్గరికి వచ్చారు. గురువుగారని కనపడగానే కాళ్ళకి నమస్కారం చేశారు. అటువంటి వాడి పాదాలు నక్కలు పీక్కు తినేస్తే ఎముకలు పైకొచ్చి ఉన్నాయా అని గుండెలు బాదుకుని ఏడ్చింది. అధర్మంతో సంఘం పొందినవాడు ఏమైపోయాడు? ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళందరూ ఏమైపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? నమ్ము భారతాన్ని. భారతం సత్కారాల కోసం సన్మానాల కోసం రాయలేదు వ్యాసుడు. భారతం నాకేదో ఈ బహుమానాలు ఇస్తారని ఆంధ్రీకరించలేదు. ఇది మా జన్మకు ప్రయోజనము అని వాళ్ళు ఆంధ్రీకరించి ఇచ్చి వెళ్ళిపోయారంతే. పోతన గారు భాగవతాన్ని ఏమి కోరి చెయ్యలేదు. ఆయన మొట్టమొదట చెప్పుకున్నారు, శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దుర్జాల సంభూత నానా కంజాత భమండ కుంభకు మహానందాంగన డింబకున్. ఎందుకని అంటే సమాజంలో ఒక పరిమితి ఉంటుంది. ఏనుగు తనకి ఎంత అవసరమో అంతే తింటుంది, ఒక అడవిలో ఉంటుంది. కానీ మనిషి తనకి ఎంత కావాలో అక్కడతో తృప్తి పొందడు. మనిషి ఏనుగు దంతాలు ఊడబెరికి తెస్తాడు, సింహం దగ్గరికి వెళతాడు, చర్మం పట్టుకొస్తాడు, పులి చర్మం పట్టుకొస్తాడు, జింక చర్మం పట్టుకొస్తాడు, లేడి చర్మం పట్టుకొస్తాడు, పులి గోళ్ళట్టుకొస్తాడు, నీళ్లలో చేపనట్టుకొస్తాడు, విమానం ఎక్కి పక్షిలా ఆకాశంలో వెడతాడు శక్తి లేకపోయినా, ఓడనెక్కి సముద్రాలు దాటి వెళ్ళిపోతాడు. ఆఖరికి చామరీ మృగం వెంట్రుకలు తీసి తెచ్చి కుచ్చు కట్టి ఈశ్వరుడికి చామర సేవ చేసి పుణ్యం పొందుతాడు. గడ్డి తిని నీళ్లు తాగి పాలిచ్చే ఆవు పాలు తెచ్చి అభిషేకం చేసి పుణ్యం సంపాదించుకుంటాడు. అన్ని ప్రాణుల యొక్క విభవాన్ని తన కొరకు వాడుకునేవాడు మనిషి ఒక్కడే. కానీ ఏ ఇతర ప్రాణి అన్ని ప్రాణుల్ని తన కొరకు వాడుకోదు. గుర్రం ఎక్కి వేగంగా వెళ్ళేది మనిషి, గాడిద మీద బరువులు పోయించేది మనిషి. ఒక గాడిద గుర్రం ఎక్కదు. గుర్రం తన బరువు గాడిద మీద వేసి నా వెంట పట్టరా అందం. ఒక్క మనిషి అన్నిటినీ వాడుకుంటాడు. వాడుకునేటప్పుడు వాడు భయపడాలి. ఎవరికి? శాస్త్రానికి. వాడికి భయం లేదంటే వాడు విచ్చలవిడితనాన్ని పొందితే సమాజము భ్రష్టమైపోతుంది. భ్రష్టమైపోకూడదంటే రాజు కానివ్వండి, పౌరుడు కానివ్వండి, దేనికి కట్టుబడాలి? శాస్త్రమునకు కట్టుబడాలి, గురువుకి కట్టుబడాలి. అలా కట్టుపడనంటావా? నీ వరకు పోదు. నువ్వు, నీ బిడ్డలు సమస్తం నశించిపోతారు. ధర్మమే నిలబడుతుంది. చూడు కావాలంటే. నీ మాట ఒప్పుకుంటాను, వినడానికి బాగుంది, ఆచరించలేనన్నాడు. ధర్మ వ్యాపారముల కార్యములై పరిణితి చెందినేని చెయ్యకూడని పని అని తెలిసి కూడా దాని వలన ప్రయోజనం ఉంటుందనుకుని నువ్వు చేస్తే దీపం మీదకెళ్ళిన పురుగు అయిపోతావు ధృతరాష్ట్ర. నిర్మోహమాటంగా చెప్పాడు. ఇద్దరే ఉన్నారు కాబట్టి. అదే సభలో అయితే ఇలా చెప్పడం, ఇంకోలా మాట్లాడతాడు. ఎందుకంటే ప్రభువు గౌరవం. అందరి ముందు తనకి చొరవ ఉన్నా, ఆ ప్రేమ ఉన్నా, అనుబంధం ఉన్నా ఆయన గౌరవం పాడవకుండా మాట్లాడతాడు. అది మహానుభావుల యొక్క వ్యక్తిత్వం. ఒకటా రెండా ఎన్ని చెప్పాడండి. కోపము నువ్వును గర్వము ఆపోవక యునికియు దురభిమానము నిర్వ్యాపారత్వమునవి అనునవి కాపురుష గుణంబులండ్రు కౌరవనాథ. పాడి తప్పక వడయు సొమ్ములను అపాత్రములకీగి పాత్రములకు పెట్టకునిగి అనగా ఎట్లన 2 విధముల కీడు తొడరు ధరణీనాథ. మార్గం తప్పి ధర్మం తప్పి సంపాదించడం ఒక పెద్ద పాపం. సంపాదించిన దాన్ని గురువుని సంప్రదించకుండా, శాస్త్రబద్ధత లేకుండా ఖర్చు పెట్టడం రెండో తప్పు. రెండిటి వలన పాపములే. నా డబ్బంటావేమో కుదరదు. ఆ ఒక్క మాట అన్వయం చేసి మాట్లాడితే అర్థశాస్త్రం, డబ్బు, పిచ్చి, పుణ్యం, అసలు మనిషి బ్రతకవలసిన తీరంతా అందులో నిక్షేపించాడు. విదురునైతి జీర్ణమైతే సమాజమే ఇంకోలా ఉంటుంది. ఒక్కొక్క పద్యం ఒక్కొక్క అమృత భాండం. మహానుభావుడు తిక్కన సోమయాజీ ఆంధ్రీకరించాడు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. నమ్ముకుని చెప్పిన ఒక్క మాట అయినా సరే దేవతల యొక్క అనుగ్రహానికి కారణమవుతుంది. మీరు వింటున్నారు కదా అని నేను అదే పనిగా మాట్లాడకూడదు. కాబట్టి
మళ్ళీ మీరు ఇంత పెద్ద మహానగరంలో ఎక్కడెక్కడికి ఇంటికి వెళ్ళాలో మీ అందరూ ప్రాజ్ఞులు, మీ అందరూ విదురునీతి తెలిసున్నవారు. కాకపోతే ఇది విన్న తర్వాత ఇంకొక్కసారి చూడాలని మీకు అనిపిస్తే మీరు ఇంటికి వెళ్ళి చక్కగా చదివి అర్థం చేసుకోగలరు. అందుకే ఇంతకన్నా మీ సమయాన్ని ఎక్కువగా నేను తీసుకోవట్లేదు. కానీ ఒక్కటి మాత్రం కోరిక ఉంది నాకు. నేను జూలై 31 రిటైర్ అయిపోతున్నాను. కేవలం పిల్లల్ని మాత్రమే ప్రవేశపెట్టి ఎప్పుడూ అక్కడ అవసరమైతే నా సొంత డబ్బైనా ఖర్చు పెట్టి విదురునీతి అన్ని పద్యాలు చెప్పాలని ఉంది. ఎందుకని అంటే పిల్లలు నేర్చుకుంటే సమాజం మారుతుంది. అందరికీ ఆ పాఠం ఇచ్చి ఆ పద్యాల మీద వ్యాఖ్యానం చెయ్యాలనుంది. ఎందుకని అంటే అదేదో కీర్తి కోసం కాదు, మహాత్ముల ఆర్తి నేల పడిపోకూడదు, అది అందాలి. సమాజమునకు అది ఉపయుక్తము. మీరు పెద్దలు, మీరందరూ కూడా ఆ విదురునీతి సమాజమునందు అందరికీ అందేలా మీరు చెయ్యగలిగిన ప్రయత్నాన్ని చెయ్యవలసిందిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.